చాలా ప్రాబ్లం అయింది సార్. కనెక్ట్ అవుతా ఉన్నాము, లీవ్ అవుతా ఉన్నారు అందరూ. కరెక్ట్. హైదరాబాద్ మొత్తం అదే. అందులో జియో నెట్వర్క్ ఎక్కడెక్కడైతే వాడతారో వాళ్ళందరికీ దెబ్బ పడింది ఇవాళ. ఎయిర్టెల్ పర్వాలేదు కానీ చాలా ఇబ్బంది అయిపోయింది ఇవాళ. ఇది ఏమైనా అందరూ సంతోషంగా కంప్లీట్ చేసుకున్నాం, అది ముఖ్యము. సో హరే కృష్ణ సార్. నేను లాస్ట్ వరకు లేను సార్, అసలు నాకు రానే లేదు అసలు. అయ్యో రామా, అయ్యో అసలు రాలేదు సార్. ఏంటో ఇవాళ చాలా ఇబ్బంది అయింది, చాలా కష్టమైంది. నేను ఆఖరికి ఆపేసాను, చూసి 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 ఆపేసాను ఆఖరికి, పూర్తిగా సార్ చూడలేదు. అయ్యయ్యో, వీడియో వినండి. వీడియో చాలాసేపు అయింది అప్లోడ్ చేసి. వీడియో వినండి 2 సార్లు 3 సార్లు, చక్కగా అప్పుడు మొత్తం ఆ జోక్స్ అవి అన్ని అర్థమవుతాయి. మధ్య మధ్యలో ఇవాళ మంచి జోక్స్ కూడా చేశాను. మధ్య లోపల మా ఆవిడ బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళగానే ఇంకా నాకు అంటే ఇక అసలు ఆనందంలో ఇంకో 2 మాటలు ఎక్కువ చెప్పాను నేను. ఎప్పుడు చెప్పాకంటే ఎప్పుడు కొద్దిగా భయపడుతూ 2 మాటలు తక్కువ చెప్పేవాడిని. ఇవాళ 2 మాటలు ఎక్కువ కూడా చెప్పాను. శ్రద్ధగా వినండి. ఇప్పటికి మరి ఇంకా రాలేదా సార్? మేడం ఇంకా రాలేదండి? రాలేదు. వాళ్ళకి ఏదో యానివర్సరీ ఏదో ఉంది స్కూల్ది, అందుకోసం అని చెప్పేసి. మనలో భక్తి ఉంటే దేవుడు మనలోనే ఉన్నాడు అని చెప్పారు కదా సార్ మీరు. మీరు శ్రీకృష్ణ భగవానుడు రూపం సార్. అటు జ్ఞానబోధ చేస్తారు, అటు నట్కట్టుగా కూడా బిహేవ్ చేస్తారు. జాయిన్ కాలేదు సార్. అన్ని కళలు రసం జరుగుతుంది మా ఇంట్లో, అవ్వలేదు. ఇవాళ నేను జాయిన్ అవ్వలేదు. అయితే సరిగ్గా నెట్ రాలేదండి. కొద్ది మందికి, అందరికి బాగానే వచ్చింది. కొంతమందికి భయపడతారంటే నమ్మబుద్ధి కావట్లేదు సార్. ఏంటండి? మేడం కి భయపడతారంటే నమ్మబుద్ధి కావట్లేదు సార్. సార్ మాటలతోనే పడేస్తారు, మేడం గారిని పడేశారు. నేను చాలా మామూలుగా అయితే భయపడను, అంటే పెళ్ళయ్యేదాకా నేను అసలు ఎవరికి భయపడేవాడిని కాదు. పెళ్ళయ్యాక ఎలా అయిపోయిందంటే నా పరిస్థితి, నా నీడను కూడా చూసుకుని భయపడిపోతున్నా నేను. అంత నా నీడను చూసినా కూడా భయపడిపోతా నేను. అంతా చెప్తున్నారు సార్, ఎవరు నమ్మారు సార్. అది మేడం చాలా మంచిది. మాటతో పడేశారు మేడం గారిని శ్రీనివాస్ గారు. సో అది మొత్తం మీద ఓకేనా, ప్రారంభించుకుందామా? వెరీ గుడ్, శ్రద్ధగా వినండి. చాలా బ్యూటిఫుల్ స్టోరీస్ ఉన్నాయి ఇవాళ, చాలా చాలా బ్యూటిఫుల్ స్టోరీస్ ఉన్నాయి. సో మంచిగా విందాం. ఓకే, ప్రశాంతంగా పడుకునే వాళ్ళు పడుకొని కూడా వినండి, నేనేం అనుకోను. మంచిగా ఇట్లా ఆనుకోండి, దేనికైనా ఇట్లా వెనకాల దిండు పెట్టుకొని చక్కగా, అంటే మంచిగా చెప్తున్నా నేను, ప్రేమగా చెప్తున్నా. నేనేమేందంటే ఈ జోక్స్ చేయడం వల్ల ఏమైపోయిందంటే ఒక్కొక్కసారి సీరియస్ గా చెప్పిన జనాలు నమ్మట్లేదు. నాకు మా స్కూల్లో, కాలేజీలో అన్ని చోట్ల కూడా అల్లరోడు అని చెప్పేసి నా పేరుకు ముందు అల్లరోడు అని చెప్పి ఒక బిరుదు ఇచ్చేసారు అనమాట. సో ఆ బిరుదు అలా నాకు అది సార్థకం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా మాక్సిమం అల్లరి చేసేది ఎవడు అంటే ఇక వీడియో అన్నట్టుగా. సో అట్లాగా సో ఒక 2-3 ఏళ్ల కింద ఎంఏ కూడా చేసామన్నమాట. ఎంఏలో జాయిన్ అయ్యింది అనమాట ఉస్మానియాలో. అక్కడ కూడా మా క్లాస్ లో మాక్సిమం అల్లరి నేనే. సో నాకు అల్లరోడు, కర్రోడు అని చెప్పేసి 2 బిరుదులు ఇచ్చారనమాట. సో అట్లాగా సో మాక్సిమం అల్లరి. సో ఎనీవే, సో మీ దగ్గర అసలు చాలా తక్కువ అల్లరి. మళ్ళీ మీరు అల్లరి చేస్తే ఏమన్నా ఫీల్ అవుతారని అల్లరి చేయను, కానీ అసలు చాలా అల్లరి తగ్గట్లేదు ఎందుకో. ఏంటో ఎంత ఏజ్ వచ్చినా అల్లరి తగ్గట్లా. ప్రారంభించుకుందాం. జై శ్రీకృష్ణ. భగవంతుడు నిత్యయవనుడు సార్, అందుకనే మీరు కూడా మీరు ఇలా ఉంటారు కాబట్టి మాకు బాగా ఆత్మీయంగా అనిపిస్తారండి. మాకు గురువు గారి లాగా, సార్ లాగా అనిపించరండి. చాలా ఆత్మీయంగా దగ్గరే వాళ్ళలాగా, అన్ననో తమ్మున్నో చూసినట్టుగా అనిపిస్తుందండి. కరెక్ట్, అదే కరెక్ట్. ఎందుకంటే జై శ్రీకృష్ణ, భగవంతుడు ఒక్కడే గురువు. గుర్తుంచుకోండి, మనకు గురువు ఉన్నాడు, భగవంతుడు ఒక్కడే, అందరి లోపల ఉన్నాడు ఆయన. కాబట్టి ఏంటంటే మనము ఓకే స్టూడెంట్ టీచర్ గా ఇది ఓకే, ఐ యాక్సెప్ట్. కాకపోతే ఏంటంటే జ్ఞానము భగవంతుడు ఇవ్వకపోతే ఒక్కసారి ఆలోచించండి, భగవంతుడే జ్ఞానం మొదలు ఇచ్చాడు, ఆయన ఇవ్వకపోతే ఈ జ్ఞానం మనకు వచ్చేది కాదు కదా. సో మనకు జ్ఞానం ఉంది కదా అని చెప్పేసి కళ్ళు నెత్తి మీదకి రాకూడదు. ఎందుకంటే భగవంతుడి పంచాయతీలో మనం ఎంత అయినా ఎప్పుడైనా పొగరబోయి కళ్ళు ఇక్కడికి వచ్చాయనుకోండి, అలా పడిపోతాం నేల మీద. సో కాబట్టి ఏంటంటే జ్ఞానము వేరే వాళ్ళకి ఉపయోగపడేలాగా మాత్రమే మనము మన జీవితం అంతా కూడా కష్టపడాలి. అంటే ఈ విషయం అని కాదు, నేను ఇన్ జనరల్ చెప్తున్నా. జ్ఞానం అనేది చాలా మంది భయపడతారు. ఇప్పుడు మీరు ఎంసెట్ లో రాసే వాళ్ళు, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వాటి లోపల రాస్తారు కదా, కలిసి చదువుకోవడానికి 2 టాలెంటెడ్ పీపుల్ భయపడతారు.
వాళ్ళకి నేను అదే చెప్తాను, బాబు ఎందుకు భయపడతారు మీరు? ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత ఎవడు ఎలా రాస్తారో తెలియదు. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరు ఎందుకు ఎలా రాస్తారో తెలియదు. ఎగ్జామ్ లో హాల్కి వెళ్ళిన తర్వాత ఎవరెవరి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో కొంతమందికి జ్ఞాపకం రాదు. ఇప్పుడు ఉదాహరణకి మనము ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర ఇవన్నీ నేర్చుకున్నాం కదా, ఉపజాతి ఇవన్నీ నేర్చుకున్నాం కదా, అవి ఎక్స్ట్రీమ్లీ బేసిక్స్ అన్నమాట మాకు. అందులోపల నేను అది అసలు క్వశ్చన్ ఎగ్జామ్ లో ఇస్తారని కూడా అనుకోలే. అలాంటిది మాకు ఎగ్జామ్ లోపల అదే 12 మార్కులకు ఇచ్చాడు. నేను రైట్ టైంకి మర్చిపోయా ఎగ్జామ్ లో. సో కాబట్టి తెలిసినవి వచ్చినా సరే మనం ఆ టైంకి రాయగలుగుతామో లేదో, ఆ టైంకి మనం మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఈ జీవితం అనేది పెద్ద పరీక్ష. ఈ పరీక్ష లోపల ఎవరి పేపర్ వాళ్ళదే, ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే. ఎప్పటికీ గుర్తుంచుకోండి. అంటే మనం తెలివైన వాళ్ళము అనుకునే లోపల పడేస్తాడు దేవుడు. తెలివి ఉంటుంది, అందరికీ తెలివి ఉంటుంది, వాడుకోవడంలోనే తేడా. అంతే, వాడుకోవడంలోనే తేడా. చాలా మందికి వాడాలనిపించదు. ఎందుకంటే బద్ధకంగా ఇలా బాగుంది, ఏమైంది ఇప్పుడు ఇలాగా, ఓకే వచ్చే జన్మలో చూసుకుందాం అంటారు. కానీ వచ్చే జన్మ ఏ కుక్కగానో నక్కగానో వస్తే సాధనకు అవకాశం ఉండదు కదా. అలా గుర్తించి ఇప్పుడే నాకు శక్తి లేదు అని అనుకోకూడదు. రాత్రి పగలు సాధన చేయాలి. మా ఫ్రెండ్ చెప్పాడు కదా, ఆయన మంత్రాన్ని బట్టి కొట్టడానికి సిద్ధమయ్యాడు. రాత్రి పగలు మంత్రాన్ని బట్టి కొట్టడానికి సిద్ధమయ్యాడు. కానీ ఎగ్జామ్ కి చదవమంటే మాత్రం చదవడం లేదు. నేను అన్నాను, నీకు ఒక 3-4 గంటలు చెప్తాను, నీకు 40 మార్కులు గ్యారంటీగా వస్తాయి అని చెప్పాను. అప్పటికతను 2 సార్లు 3 సార్లు కూడా ఫెయిల్ అయ్యి ఉన్నాడు ఒక్క సబ్జెక్టు. కానీ అతను మాత్రం ఏదన్నా మంత్రం ఇవ్వు, దాన్ని లక్షల తరబడి చేస్తాను. రాత్రి పగలు చేస్తే నీకు ఫస్ట్ క్లాస్ వస్తుందయ్యా, 40 మార్క్స్ ఏంటి అని చెప్పాను. సో దురదృష్టం ఏంటంటే జనాలు ఎంతసేపు కూడా బట్టి కొట్టడం లోపల, ఆ మెమొరైజేషన్ చేసుకోవడం లోపల దానిని విద్వత్తు అనుకుంటూ ఉంటారు. రీసెంట్ గా ఏదో వచ్చిందన్నమాట చర్చ, వచ్చి మఠాధిపతుల గురించి, పీఠాధిపతుల గురించి నేను మాట్లాడుతుంటే ఎవరు అడిగారు, మరి వాళ్ళకి అంత విద్వత్ ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. ఎవరైనా జవాబు చెప్తారా అండి? వాళ్ళకంత విద్వత్ ఎక్కడి నుంచి వచ్చింది? హలో, మఠాధిపతులు గాని, పీఠాధిపతులు గాని. నాది వాయిస్ వినిపిస్తుందా? మళ్ళీ పోయిందా? వస్తుంది. అంటే నిరంతరం అహంకారం వల్ల విద్వత్ అంటే టాలెంట్. వాళ్ళకి నిరంతరం అనుష్ఠానం చేస్తారు. అంటే అది ఒక రిచువల్ లాగా అది కంటిన్యూస్ గా చేస్తే వాళ్ళకి వచ్చింది కానండి. అంటే ఆ జ్ఞానం అన్నది వచ్చింది, దాన్ని వాళ్ళు ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నది అది డిఫరెంట్ అవుతుంది. పోయిన జన్మ సుకృతం కూడా ఉంటుంది సార్. పోయిన జన్మ సాధన ఇప్పుడు పనికొస్తుంది అన్నమాట. పూర్వజన్మ నుంచి వస్తుంది సార్, వాళ్ళ కృషి వల్ల వస్తుంది. తర్వాత వాళ్ళ పూర్వజన్మ ఫలితాన్ని బట్టి ఉంటుంది. ఓకే, చైతన్య ఏదో చెప్తున్నారు. అదే సార్, పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చుంటుందేమో. అంటే విద్వత్తు అంటే ఎవరైనా డెఫినేషన్ చెప్పండి. టాలెంట్, విద్వత్ అంటే టాలెంట్, స్పిరిచువల్ టాలెంట్, సంస్కృత భాష. చెప్పిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ప్రయత్నం చేయండి. ప్రావీణ్యత, హార్డ్ వర్క్ సార్. ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాండిత్యం, విద్వత్ అంటే పాండిత్యం. అది ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. ఓకే, ఉదాహరణకి ఒక వ్యక్తి మ్యాథమెటిక్స్ ఉన్నాడు. ఓకే, మ్యాథమెటిక్స్ లోపల చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాడు, పెద్ద అయ్యాక ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేస్తాడు, తర్వాత డాక్టరేట్ కూడా చేస్తాడు. ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి వేదాలు వల్లే వేస్తూ ఉంటాడు. ఆ వేదాలే వల్ల వేస్తాడు. 12 ఏళ్ళు చదువుకుంటే మీకు ఋగ్వేదం అవుతుంది. ఎవరు 4 వేదాలు నేర్చుకోరు, మీకు తెలుసు కదా, ఒక వేదం నేర్చుకుంటారు. సో ఋగ్వేదం 8 ఏళ్ళు నేర్చుకోవాలి, 12 ఏళ్ళు నేర్చుకున్నాడు. ఓకే, సామవేదము 5 ఏళ్ళు నేర్చుకోవాలి. ఇంక ఎవరు అంతకంటే ఎక్కువ ట్రై చేయరు. మిగతా వాటిలో ఏముంటుందో క్లుప్తంగా తెలుసుకుంటారు. ఋగ్వేదం తెలుసుకోవాలనుకున్నవాడు ఋగ్వేదం ఒక 8 ఏళ్లలో నేర్చుకున్నాడు అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇతను ఋగ్వేదంలో పండితుడు, ఇతడు మ్యాథమెటిక్స్ లో పండితుడు. తేడా ఏంటంటారు? ప్రాక్టీస్, సాధన ద్వారానే వచ్చింది సార్. సాధన ద్వారానే. ఇద్దరు సమానం అంటారా, లేకపోతే ఈయన గొప్పవాడు అంటాడా? గొప్పతనం అంటే వాళ్ళ సబ్జెక్ట్ లో గొప్పవాళ్ళు సార్, వాళ్ళ పర్టికులర్ ఫీల్డ్ లో వాళ్ళు గొప్పవాళ్ళు. ఇద్దరు గొప్పవాడే, ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు గొప్పవాళ్ళు. మాధురి గారు చెప్పండి. మాధురి గారు, తర్వాత మృదుల గారు. సార్, వేదం చదివిన వాళ్ళు గొప్పవాళ్ళు సార్, తత్వం గురించి తెలుసుకున్నారు కాబట్టి. తెలుసుకున్నారని నేను చెప్పలేదు. సారీ తెలుసుకున్నారని నేను చెప్పలేదు. ఎవరి జ్ఞానంలో వాళ్ళు గొప్పవాళ్ళు సార్, ఇద్దరు సమానమే.
అదేవిధంగా నేను కంప్యూటర్ స్పెషలిస్ట్ ని. ఓకే, ఇండియాలో నేనంటే శ్రీనివాస్, నేను కంప్యూటర్ స్పెషలిస్ట్ ని. ఓకే, నేను టాప్ 5 వస్తాను ఇండియాలో. ఇంకొక అతను మ్యాథమెటిక్స్ లో టాప్ 3 వస్తాడు ఇండియాలో. ఓకే, అతను ఇది కెమిస్ట్రీలో. మా ఇద్దరిలో ఎవరు గొప్ప? ఇద్దరం గొప్పే. ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు గొప్ప, ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు నిష్ణాతులు. మరి ఇప్పుడు ఎవరు గొప్ప? ఇలాగ ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు. ఒక ఆయన కామర్స్ చదువుతాడు, ఆయన ఇండియాలో టాప్ 4వ వారు. ఫర్ ఎగ్జాంపుల్ రమాదేవి గారు ఉన్నారు, ఆవిడ టాప్ 4 అనుకుందాం వరల్డ్ లో. సో ఆవిడ. ఇంకొక టీవీ మణి మేడం ఉన్నారు. ఓకే, ఆవిడ భగవద్గీత చదవడంలో టాప్ లెవెల్ గోల్డ్ మెడల్ వచ్చింది అనుకుందాం. చైతన్య ఉంది, ఆ అమ్మాయికేమో ఋగ్వేదం ఫాస్ట్ గా చదవడంలో 5th ర్యాంక్ వచ్చింది అనుకుందాం. తర్వాత ఇంకొకరు ఇగో ఈ శ్రీహరి గారు ఉన్నారు, శ్రీహరి గారు జాయిన్ అయ్యారు కాబట్టి ఆయనకి మనం ఏం చేద్దామంటే ఫిజిక్స్ ఇద్దాం. ఫిజిక్స్ లోపల 3rd ర్యాంక్ వచ్చింది అనుకుందాం వరల్డ్ లో. వీళ్ళందరిలో తేడా ఏంటి? సబ్జెక్ట్ తేడా. అందరూ సమానమే సార్, సబ్జెక్ట్ తేడా అంతే కానీ అందరూ సమానమే. మాధురి గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. అందరిలో ఉన్నది ఒక్కటే కదా సార్, భగవత్ శక్తే కదా సార్. కరెక్టే. కానీ ఇప్పుడు వీళ్ళని చూసి గొప్ప వాళ్ళు అని ఎవరిని చూసి అనాలి? ఇప్పుడు ఎవరెవరి కాళ్ళకి దండం పెట్టాలి? ఆర్ట్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు అన్నారు సార్, వాళ్ళ టాలెంట్. చేసుకునే టాలెంట్ ఉంటే గొప్ప వాళ్ళు. హరిత చెప్పండి. అందరూ సమానమేనండి, ఎవరి టాలెంట్ వాళ్ళది. హరిత చెప్పండి. అది కరెక్ట్. అంటే ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళకి, సంఘ సేవ చేసే వాళ్ళకి, దేశ సేవ చేసే వాళ్ళకి దండం పెట్టాలి సార్. ఓకే, మీకు నా గురించి తెలుసు కాబట్టి మీరు జవాబు చెప్పేశారు. ఓకే హరిత, నువ్వు చెప్పు. నిజం కూడా అంతే సార్, మీరైతే బాగా చెప్పగలుగుతున్నారు, మాకు అదే ఐడియా ఉంటుంది. హరిత, లౌకిక విద్యలకు ఎంత చదివినా కూడా అది టాప్ కిందికి రాస్తారు. ఆధ్యాత్మిక విద్య ప్రగతినే ఇంపార్టెంట్, ఎందుకంటే అది నెక్స్ట్ జన్మలకు కూడా కంటిన్యూ అవుతుంది ఈ సాధన. లౌకిక విద్యలో మనం పిహెచ్డి చేసినా ఏం చేసినా సరే అది ఈ జన్మకు మాత్రమే. దేవుడి గుడికి వెళ్తే కూడా పూజారికి దండం పెట్టుకోవద్దు, దేవుడికే పెట్టాలి అంటారు, అది కరెక్టేనా సార్? పూజారికి ప్లీజ్ ఒక్క నిమిషం, మనం టాపిక్ ఇది అవ్వకుండా. హరిత మీరు ఒక్కరు అన్మ్యూట్ అవ్వండి, అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి ప్లీజ్. హరిత మీరు అన్మ్యూట్ అవ్వండి. ఇప్పుడు ఒక వ్యక్తి, హరిత ఏమో వేదం చదివారు, ఓకే, శ్రీనివాస్ ఏమో మ్యాథమెటిక్స్ చదివారు. సో ఇప్పుడు ఆధ్యాత్మిక విద్య చదివినది హరిత, శ్రీనివాస్ ఏమో మ్యాథమెటిక్స్ చదివాడు. సో ఇద్దరిలో ఎవరు గొప్ప అంటారు? హరిత చెప్పండి. ఎవరి యాంగిల్లో వాళ్ళు గొప్ప సార్. హరిత చెప్పండి. హరిత మ్యూట్ లోకి వెళ్ళిపోయారు, సడన్ గా మ్యూట్ లోకి వెళ్ళిపోతున్నారు ఆవిడ. మ్యూట్ కాదు, చెప్పండి. హరిత మీ వాయిస్ వినిపించట్లేదు ఫర్ సమ్ రీజన్. సార్ ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. సార్ ఆధ్యాత్మిక విద్యనే గొప్ప సార్, అది మన నెక్స్ట్ జన్మలకి కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి అది టాప్ లెవెల్. అది మనం ఇక్కడ ఎన్ని డాక్టరేట్ చేసినా ఏం చేసినా ఇది లౌకికమైన ప్రపంచానికి అవసరం వచ్చే విద్య మాత్రమే అది. కరెక్ట్. అయితే ఇప్పుడు నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఫణికుమారి గారు చెప్పండి. ఫణికుమారి గారు, తర్వాత హిమబిందు గారు. సార్ ఏ విద్య అయినా సమాజానికి ఉపయోగపడితే అదే గొప్ప విద్య, వాళ్లే గొప్పవాళ్ళు అనిపిస్తుంది సార్ నా ఉద్దేశంలో. హిమబిందు గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. హిమబిందు గారు. సమానమే సార్, సామాన్యులు ఈ వేదం చదివిన వాళ్ళని పెద్దాళ్ళని చేస్తారు సార్ వాళ్ళకున్న భయాలతోటి. అంటే మనిషికి ఒక బలహీనత ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ వాళ్ళని దేవుళ్ళని చేస్తారు సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం జవాబు తెలుసుకుందాం. వేదం నేర్చుకున్నాడు ఒక వ్యక్తి, వేదంలో అన్ని శ్లోకాలు చదవగలుగుతున్నాడు. ఓకే, 5 ఏళ్ళు బట్టి కొడుతున్నాడు, సో చదవగలుగుతున్నాడు. అంటే వేదంలో కూడా అన్ని శ్లోకాలు బట్టి కొట్టరు వాళ్ళు, ఇంపార్టెంట్ మాత్రం కొన్ని బట్టి కొడతారు. ఆ వేదంలో మనకు తెలుసు, ఋగ్వేదంలో ఒక్క సంహిత భాగంలోనే 11,000 శ్లోకాలు ఉన్నాయి కదా. మనము 100 తెలుసుకునేసరికి జనాలు అడ్డం పడ్డారు, సార్ అడ్డం పడిపోయారు ఇలా పూర్తిగా, డీప్ స్లీపుల్లోకి వెళ్ళిపోయారు. సో అందుకోసం అని చెప్పేసి మనం 100 శ్లోకాలకే అడ్డం పడ్డారు. సో వాళ్ళు 10,000 శ్లోకాలు వాళ్ళు కూడా బట్టి కొట్టారు. సో వాళ్ళు కొట్టేది ఒక 150, 200, 500 కొడతారు అనుకుందాం. ఓకే, సో వాళ్ళు 500 శ్లోకాలు బట్టి కొట్టినందుకు వాళ్ళు గొప్పనా, లేకపోతే శ్రీనివాస్ మ్యాథమెటిక్స్ చేసినందుకు గొప్పనా? అంటే ఇద్దరు సమానమే. అయితే ఎక్కడ తేడా వస్తుందో చెప్తా.
శ్రీనివాస్ తను నేర్చుకున్న మ్యాథమెటిక్స్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక 100 మందికి ట్యూషన్ చెప్పి వాళ్ళందరినీ మ్యాథమెటిక్స్ లో పండితులను చేశాడు. లేదా శ్రీనివాస్ ఒక ఇన్వెన్షన్ కనిపెట్టాడు, అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, అప్పుడు అతడు సమాజానికి సేవ చేసిన వాడైతాడు, అతనికి మనం విలువ ఇస్తాం. అయితే ఇప్పుడు వేద విద్య తప్పని కాదు, ఆ వేదంలో ఉన్న సారం వాళ్ళకి తెలుసా లేదా అనేది తెలియదు. ఎందుకంటే ఇద్దరు ఏం చేశారు, బట్టి కొట్టడానికి ఆ శ్రమను ఉపయోగించారు. ఇప్పుడు పూర్వకాలం లోపల కూడా మనందరికీ తెలుసు కదా, వేదం ఎలా ఉంటుంది, 4 భాగాలు ఉంటుంది. వేదము, సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. ఎక్కువగా సంహిత భాగాన్ని బట్టి కొట్టేవాళ్ళు. వేద పండితులలో మీరు ఎవరినైనా చూసుకోండి, సంహిత భాగాన్ని బట్టి కొడతారు. వాళ్ళు బట్టి కొడతారు, ఆ సంహిత బట్టి కొడతారు, బ్రాహ్మణంలో కొంత బట్టి కొడతారు. సో వాళ్ళు సో ఇందులోపల మళ్ళీ పద్ధతులు ఉంటాయి. కొంతమంది యజ్ఞయాగాదుల వైపు వెళ్ళిపోతారు, కొంతమంది మంత్రాల పఠనం వైపు వెళ్ళిపోతారు, ఇట్లా ఉంటారు. వీళ్ళలో ఉపనిషత్తుల వైపుకి ఎవరు రారు. అది పూర్వకాలంలో కూడా ఉపనిషత్తుల వైపుకు రావడం అనేటటువంటిది ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. పూర్వకాలంలో ఆ ఉపనిషత్తులకు వచ్చేది కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. ఎవరికైనా నిజంగా మైండ్ స్విచ్ ఆన్ అయ్యి వాడు మాత్రమే ఉపనిషత్తులకు వెళ్ళేవాడు. మళ్ళొకసారి చెప్తా, కొద్దిగా ఈయన జాగ్రత్తగా వినుకోండి. ఇక్కడ ఎవరు చేయి వాళ్ళు గట్టిగా ఇట్లా నొక్కుకోండి, ఇట్లా గట్టిగా ఎస్ అన్నట్టుగా కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పూర్వకాలంలో కూడా ఏమయ్యేదంటే, గురువు గారి దగ్గర ఉన్నంత వరకు కూడా ఏ విద్య అయితే భోజనం పెడుతుందో ఆ విద్య చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది. ఇప్పుడున్నది కూడా అంతే. ఇందులో ఎవ్వరికి కూడా దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఆ 4వ స్థాయికి వెళ్ళాలి, ఉపనిషత్తుల స్థాయికి వెళ్ళాలి అనే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆ 4వ స్థాయికి వెళ్లే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అయితే వీళ్ళని పీఠాధిపతులుగా మఠాధిపతులుగా చేయడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కొన్నేమో ఫ్యామిలీలోనే లింక్స్ ఉంటే వాళ్ళని చేసేస్తారు, తెలిసిన వాళ్ళల్లో ఉన్న వాళ్ళని కొంతమందిని చేసేస్తారు. లేదా కొంతమందిని ఏం చేస్తారంటే టెస్ట్ పెట్టి చేస్తారు. 2-3కి టెస్ట్ పెట్టి ఆయన శిష్యులలో ఎవడు బాగా వేదాలు చదివితే వాళ్ళనే చేస్తాడు. ఇప్పుడు ఆబ్వియస్లీ వేదాలలో పాపం, ఇప్పుడు మొన్న ఒక వేద సభలు జరిగాయి హైదరాబాద్ లోపల, స్కందగిరి లోపల జరిగినప్పుడు చాలా మంది వచ్చారు. అందులోపల చాలా మంది ఘనాపాటిది కూడా తీసుకున్నారు. ఘనాపాటి అన్నిటికంటే గొప్పదని మంది శిఖ, రేఖ, పద, క్రమ ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా పద్ధతులు అని చెప్పి, వేదాలు నేర్చుకునే పద్ధతులు. అందులో ఘనాపాటి కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ జాబ్ ఎక్కడిది? ఒక ఆయన పెద్ద ఆయన ఎంత మంచి మాట అన్నారు తెలుసా? ఇప్పుడు వీరందరికీ ఘనాపాటి సర్టిఫికేట్స్ ఇచ్చాము, సరే తర్వాత ఏం చేయాలి? వీళ్ళ ఉద్యోగాలు కూడా మనమే చూపించాలి, మీరే అందరికీ చూపించండి అని చెప్పారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, వేద మంత్రాలు చదవడమే ధ్యేయంగా పెట్టుకున్నప్పుడు ఏమైపోతుందంటే, మళ్ళీ నువ్వు ఉద్యోగాలు వెతకాలి, వాళ్ళకు ఉద్యోగాలు చూపించాలి. వాళ్ళు కూడా ఏమవుతుంది, ఆ ఉద్యోగం ఆ డబ్బు వచ్చే దగ్గర చేస్తూ ఉంటారు. వాళ్ళు 10 మంది దగ్గర గట్టిగా మంత్రాలు చదివితే వాళ్ళు అక్కడ తెలుసుకుంటారు, మా బ్రహ్మగారు అంటారు. వాళ్ళు మాత్రం మంచిగా చదువుతారు. ఎందుకంటే మంత్రం ఒకసారి నేర్చుకుంటే లైఫ్ లో ఇక మళ్ళీ మనం మర్చిపోం కదా. అది కాక రోజు చెప్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇక మర్చిపోయే అవకాశం లేదు. సో జీవితం అంతా కూడా వాళ్ళు మనలాగానే ఉద్యోగం చేస్తూ 40 ఏళ్ళు 50 ఏళ్ళు కట్టిస్తారు. అలాగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా రిటైర్ అయిపోతారు, ఓపిక ఉండదు, పిల్లాడికి అవే నేర్పిస్తారు. సో వాళ్ళలో కూడా సంహిత, బ్రాహ్మణం వరకు నేర్పిస్తారు అంతే, అరణ్యకం, ఉపనిషత్తులు నేర్పించారు. అర్థమవుతుందా మీకు? నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా, మీకు అర్థం చేయిస్తున్నానా, మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నానా? అర్థమైంది సార్. సో ఏమైపోతుందంటే ఉపనిషత్తుల స్థాయికి వెళ్ళరు వాళ్ళు. ఎందుకు వెళ్ళరు? ఉపనిషత్తులు చదివిన వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ముందు పొట్ట గడవాలి కదా. ఎవడైనా ప్రపంచంలో ఆధ్యాత్మిక మార్గానికి ఎందుకు వస్తారు? సరే, మగవాళ్ళు ఎందుకు రారు, ఆడవాళ్ళు ఎందుకు వస్తారు ఎక్కువ మంది చెప్పండి? ఆల్రెడీ వైరాగ్యంలోనే ఉంటారు కాబట్టి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో బిజీగా ఉండి ఏం ఆలోచించారు సార్. ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా కూర్చొని లాజికల్ గా థింక్ చేస్తారు సార్, మగవాళ్ళు ఎక్కువ లాజికల్ గా థింక్ చేస్తారు. ఆర్థికంగా ధనార్జన మీద బిజీగా ఉంటూ వాళ్ళు మిగతా వాటి మీద శ్రద్ధ పెట్టరు సార్. ఆడవాళ్ళు అంటే ఇంట్లో ఉంటారు కాబట్టి ఖాళీగా, అంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఇలాంటి వాటి మీద ఆలోచనలు వస్తాయి. కరెక్ట్. ఇది తర్వాత ఇంకోళ్ళు కూడా జవాబు చెప్పారు, అది కూడా కరెక్టే. మగవాళ్ళకి పెళ్లి చేసుకోగానే ఆటోమేటిక్ గా వైరాగ్యం వస్తుంది కాబట్టి వాళ్ళకి వేదాలు ఉపనిషత్తులు అవసరం లేదు అని, అది కూడా కరెక్ట్ ఆన్సరే. నన్ను చూసారు కదా, నేను చెప్పే కదా పెళ్లికి ముందు నేను ఎట్లా 3 మార్కాన్ అనేవాళ్ళు. నన్ను పెళ్ళైన తర్వాత నా నీడని చూస్తే కూడా భయపడిపోతున్నా. రాత్రి అయిందంటే తెల్ల వైరాగ్యం వచ్చి చేంజ్ అయ్యేది కానీ మేడం నుంచి కాదు సార్, 100% కాదు.
సో మీరు ఇప్పుడు మీరు వింటారు వీడియో. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ విల్ గో బ్యాక్, మళ్ళీ అంటే ఒక్కసారి విల్ గో బ్యాక్. నాకంత సపోర్ట్ ఉందని హ్యాపీ అవుతారు మేడం. ఓకే, ఇప్పుడు నౌ వి విల్ గో బ్యాక్. ఇప్పుడు ఇందులోపల ఏమనుకుందాం మనము, ఈ వైరాగ్యం అనేటటువంటిది ఎక్కువగా ఆర్థికంగా సంపాదించాలనుకునే వాళ్ళకి కొద్దిగా కష్టమవుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో సరే ఆడమొగ అందరూ పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరికి కూడా వైరాగ్యం వచ్చే ఛాన్స్ లేదు. ఛాన్స్ లేనప్పుడు ఏమవుతుందంటే, ఇంతకు ముందు ఏమయ్యేది, మగవాడు బయట కష్టపడి వచ్చేవాడు, ఆడవాళ్ళు ఏంటంటే ఇంటికి వచ్చిన భర్తని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వాళ్ళట. సో అలా చూసుకోవడం వల్ల ఏమయ్యేది, భర్త తను పడ్డ కష్టాలన్నీ కూడా మర్చిపోయేవాడు. తర్వాత ఇల్లు మేనేజ్ చేయడం కూడా అంత సులభం కాదు, ఎందుకంటే ఇంట్లోపల ఎన్ని పనులు ఉంటాయి అనేది ఇంట్లోపల నిజంగా ఉన్నవాడికి తెలుస్తుంది, ఎన్ని పనులు ఉంటాయి అనేది. 8 గంటల పని, ఈవెన్ మగవాళ్ళకైనా అప్పుడప్పుడు ఆఫీస్ లోపల చాటింగ్లు చేసుకోవడానికి వాటికి వీటికి టైం ఉంటుంది, కానీ ఆడవాళ్ళకి టైం ఉండదు. సో అందుకోసం అని చెప్పేసి సో అందుకోసం అని చెప్పేసి ఏంటంటే సాటర్డే సండేలు ఖచ్చితంగా వంటలు అవి బయట చేయడము, ఏదో రకంగా బయట తినడము, బయట ఎంజాయ్ చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటే కాస్త ఆడవాళ్ళకు కూడా జీవితం మీద ఆశ కలుగుతూ ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఈ ఒకే పని విసుగొచ్చేటటువంటి అవకాశం ఉండేది ఉంది. సరే, నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ వేదాల డిస్కషన్ కి వచ్చినట్లయితే, ఎందుకోసము అంటే ధన ఆర్జనలో పడినప్పుడు ఏమవుతుందంటే మిగతావన్నీ కూడా బ్యాక్ సీట్ లోకి వెళ్ళిపోతాయి. అందుకోసం అని చెప్పేసి పూర్వకాలం లోపల ఇవన్నీ కూడా బ్యాక్ సీట్ వెళ్ళాయి. ఇప్పుడు మనము మహాభారతంలో తెలుసుకుంటున్నది కూడా, ధర్మరాజు గనక ఒకవేళ రాజ్యం చేస్తున్నట్లయితే ఇవన్నీ తెలుసుకునేవాడా. సో వచ్చేసామా పాయింట్ లోకి వచ్చావా సార్? ఇప్పటికా సార్ మనం మహాభారతంలోకి వచ్చింది అంటారు కదా, వస్తున్నాం. అంతరాయతి మిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. అరణ్య పర్వం అనేదే లేకపోతే ఇంత జ్ఞానం మనకు అందేదా? ఎన్నో సార్లు ఈ మాటని మనం అనుకున్నాం. మహాభారతంలో అత్యద్భుతమైనటువంటిది అరణ్య పర్వం. ఎంత జ్ఞానం, ఎంత జ్ఞానం! ఇంకా పూర్తవలేదు, ఇంకా బోలెడు కథలు ఉన్నాయి. అద్భుతమైనటువంటిది. అదృష్టవశాత్తు ధర్మరాజు అడవికి వెళ్ళడం, అంతవరకు కూడా ఆయన రాచరికంలో ఉన్నాడు, సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు, ఆయన వేద విద్యలు నేర్చుకున్నాడు, ఆయనకు పాండిత్యం ఉంది. అర్జునుడిలో పాండిత్యం ఉందా? అర్జునుడు కూడా వేదాలు నేర్చుకున్నాడు, అర్జునుడు కూడా వేదంలో పాండిత్యం ఉంది. వీళ్ళందరూ ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎందువల్ల వాళ్ళు జీవితంలో ఎదగలేకపోయారు? ఎందుకంటే దానిలో ఉన్నటువంటి సారమును గుర్తించలేకపోవడం వల్ల. సారమును గుర్తించడమే అన్నిటికంటే ముఖ్యము. ఇప్పుడు ఈ రోజుల్లో కలికాలం లోపల ఏమైపోయిందంటే సారాన్ని కూడా ఎవరు గుర్తించడం లేదు. సారము గుర్తించకుండా ఏం చేస్తున్నారంటే జస్ట్ ఏదో బట్టి కొట్టేసేసి ముందుకు వెళ్ళిపోదాం అనేటటువంటిది చూస్తున్నారు. అది వేద పండితులలో కూడా అదే భావన ఉంటుంది. దానివల్ల ఏమైపోతుంది, జనాలు ఎదిగేటటువంటి అవకాశం ఎవరికి దొరకడం లేదు, జనాలకు ఎదిగేటటువంటి అవకాశం దొరకడం లేదు. ధర్మరాజు విషయంలో కూడా అదే జరిగింది. ఆయనకు ఎదిగే అవకాశం లేదు, ఎందుకంటే రాజుగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, అందరూ వచ్చి పూజిస్తున్నారు, ప్రతి రాజు వచ్చి కాళ్ళకి దండం పెడుతున్నాడు. మీరు దండాలు పెట్టించుకుంటారు కదా, 50 మంది ఆడవాళ్ళతో దండాలు పెట్టించుకుంటారు కదా, అది అందరి పాపాలు బాగా తీసేసుకుంటున్నారు, శుభ్రంగా అందరి పాపాలు మీకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఓకే, సో అట్లాగా ధర్మరాజు కూడా అందరితో దండాలు పెట్టించుకున్నాడు, పోయాడు, అడవిలో పడ్డాడు. సో ఇప్పుడు అడవికి వచ్చిన తర్వాత ఆయనకు సమయం దొరికింది. ఇప్పటి వరకు కూడా ఏదైతే డబ్బు ఉందని తను గొప్పవాడుగానే ఉన్నాడు, ధర్మం తప్పినటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు ఆయనకు అడవి లోపల ప్రతి ఒక్క విషయము అర్థమవుతుంది. ఎన్ని తీర్థయాత్రలు చేశాడు, ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు ఆయన. ఇలా వీళ్ళు చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు, ఇంకా ఎన్నాళ్ళు ఇంకా ఉంది అది అని చెప్పేసి మధ్య మధ్యలో బాధపడుతున్నారు, మధ్య మధ్యలో సంతోషంగా ఉంటున్నారు. ఇవన్నీ అయినప్పటికీ కూడా వారికి సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మధ్య మధ్య లోపల మహానుభావుల రాక. ఒక మంచి మాట మన జీవితాన్ని మారుస్తుంది, ఒకే ఒక మంచి మాట. అట్లాంటి మంచి మాటలు ఎన్నో వినగలిగారు ధర్మరాజు. ఆయన దగ్గరికి మళ్ళీ వేదవ్యాసుడు వచ్చాడు ఒక రోజు. రాగానే ధర్మరాజు మళ్ళీ ఆయనను చూసి సంతోషపడ్డాడు. అండ్ వేదవ్యాసుడు వీళ్ళని ఎప్పుడూ కూడా వదలలేదు, ఈ విషయాన్ని మనం గుర్తించాలి బాగా. వేదవ్యాసుడు వీళ్ళు ఎన్ని కష్టాలలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళని ఆయన వదలలేదు. ఆయన రాగానే ధర్మరాజు ఆయనకు తగు రీతి లోపల సత్కారం చేసేసి
అప్పుడు ఆయన అంటాడు అనమాట, మహాత్మా తపస్సు దానం రెండు గొప్పవి కదా, తపస్సు గొప్పదా దానం గొప్పదా? ఇది మనము ఒక్కసారి మళ్ళీ మనం భగవద్గీతలోకి వెళ్దాం. భగవద్గీత లోపల నేను వైటీడీ అని చెప్తూ ఉంటాను. ఎవరికైనా గుర్తుందండి? నా క్లాసెస్ విన్న వాళ్ళు ఎవరైనా వైటీడీ అంటే చెప్తారా? యజ్ఞము దానము తపస్సు. దానం తపస్సు. సో ఈ మూడు కూడా ప్రపంచంలో అన్నిటికంటే గొప్పవి, వైటీడీ అనేటటువంటివి. అయితే ఇప్పుడు వై వదిలేసేయండి. తపస్సు గొప్పదా దానం గొప్పదా? తపస్సు అనేటటువంటిది ఒక శ్రమ, దానం అనేటటువంటిది ఒక గొప్ప త్యాగం. ఏది గొప్పది? ఇది రెండు మరి మహా ఇదే కదా, మరి అన్ని రెండు కూడా మహా ఫలితాన్ని ఇచ్చేటటువంటివే, మహత్తుని ఇచ్చేటటువంటివే. మరి ఏది గొప్పది అంటే ఇప్పుడు ఈయనంటాడు దానం అనే దానము. అదే అయితే దానము ఆయన అడిగాడు, ధర్మరాజు అడిగాడు. సో ధర్మరాజు అంటే దానము అంటే తనకున్నదాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం. అయితే మనుషులకు ఏమవుతుంది, ప్రాణం కంటే కూడా డబ్బు ఎక్కువ తీపి ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రాణం పోతున్నా సరే డబ్బును గట్టిగా పట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఏం చేసినా కూడా మనం డబ్బు కోసమే చేస్తాం కదా. అలా నానా కష్టాలు పడి, అందరి దగ్గర ఈగో ప్రాబ్లమ్స్ ఉండి, అందరి దగ్గర కోపాలకే అణుచుకుని, అందరి దగ్గర తిట్లని తినుకుని, ఇంత కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని వేరే వాడికి ఇవ్వడం అనేటటువంటిది ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్. కాబట్టి దానమే గొప్పది అంటాడు అనమాట. అనగానే అరే నిజమా అంటాడు. మరి చాలా మంది దానం చేస్తూ కనిపిస్తున్నారు కదా అని అంటాడు ధర్మరాజు. అంటే ఆయన అంటాడు, బుద్ధిహీనులు తాము అక్రమంగా ఆర్జించినటువంటి ధనాన్ని దానం చేస్తూ ఉంటారు, దానివల్ల పుణ్యం రాదు. దీనికి మళ్ళీ మనం ఒకసారి చెప్పుకున్నది, ఏదైనా కూడా ఎలా ఉండాలి, న్యాయార్జితం దైవార్పితం. చాలా మంది ఏంటంటే బ్లాక్ మనీ వస్తుంది వాడికి, ట్యాక్స్ కట్టని డబ్బు, ఆ డబ్బుని తీసుకుపోయి వెంకటేశ్వర స్వామికి వేస్తారు, వాడికి పుణ్యం ఎక్కడ వస్తుంది? కానీ వాళ్ళకి అది తెలియదు, అది ఆ మాట అర్థం కాదు వాళ్ళకి. ఎంతన్నా చెప్పండి, మన ఇళ్లలోనే ఉండొచ్చు అలాంటి వాళ్ళు, అలాంటి పాపాత్ములు, ట్యాక్సులు కట్టని వాళ్ళు, గవర్నమెంట్ కి సరిగ్గా ట్యాక్సులు కట్టని వాళ్ళు, వాళ్ళు లాజిక్ డెవలప్ చేసుకుంటారు. వాళ్ళు గవర్నమెంట్ ఎందుకు ట్యాక్స్ కట్టలేదు అనేది లాజిక్ డెవలప్ చేసుకుంటారు, కానీ ట్యాక్స్ మాత్రం కట్టరు వాళ్ళు. సో ఇలాంటి పాపాత్ములు కూడా ఉంటారయ్యా. వాళ్ళకి ఎటువంటి పుణ్యము కూడా రాదు. కేవలము న్యాయంగా సంపాదించిన డబ్బు కొద్దిగా వేసినా చాలు, గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కొద్దిగా అయినా చాలు. అటువంటి దానం చేస్తే మాత్రమే పుణ్యం వస్తుంది. కాబట్టి న్యాయార్జననే అన్నిటికంటే గొప్పది. అది కూడా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు దానం చేస్తే కుదరదు. సరైన సమయంలో దానం చేయాలి, సరైన ప్రదేశంలో దానం చేయాలి, సరైనటువంటి వ్యక్తికి దానం చేయాలి. సో దానం అనేటటువంటిది ఎంత గొప్పది. 4 పాయింట్స్ ఎవరైనా చెప్పగలరా? సరిగ్గా సంపాదించినటువంటి డబ్బు అంటే న్యాయార్జితమైనటువంటి డబ్బు. ఎగ్జాక్ట్ టైము స్పేసు పర్సన్, టైము స్పేసు పర్సన్. ఓకే, న్యాయంగా సంపాదించాలి. చెప్పమ్మా. ధర్మబద్ధంగా సంపాదించింది అయి ఉండాలి సార్. అన్యాయం, అక్రమం, అధర్మం చేయకుండా సంపాదించింది అయి ఉండాలి సార్. ఇచ్చే ప్లేస్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి సార్. తీసుకునే మనిషి కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి సార్. టైం కూడా మనకి మంచిదై ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు, వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా? ఎందుకంటే ఇది మనందరికీ జీవితంలో ఇప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, మనం నేర్చుకుంటున్నటువంటి ప్రతిదీ కూడా మన జీవితాన్ని మార్చాలి. ఏ కొద్దిగా మనము ధర్మాన్ని ఇంప్లిమెంట్ చేసినా, నేను కొత్తలో ఒక మాట చెప్పాను, జ్ఞాపకం ఉందా? ధర్మం అనేటటువంటిది పంట లాంటిది, వంట లాంటిది కాదు అన్నాను. పంట కొద్దిగా వేసినా కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. వంట రకరకాల వస్తువులను తీసుకొని ఒక దగ్గర వేస్తే ఇంత అవుతుంది. వంట కాదు, ఇది పంట, మహోన్నతంగా నీ ముందే పెరుగుతుంది. కాబట్టి ధర్మం అనేటటువంటిది కొద్దిగా తెలుసుకున్నా చాలు. ఎందుకంటే కలికాలంలో మొత్తం తెలుసుకోవడం దాదాపు అసంభవం. అసంభవము, శ్రద్ధ ఉండదు. జనాలకి శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది? జనాలు ఇప్పుడు మీరంటే ఇక్కడ కూర్చుని శ్రద్ధగా వింటున్నారు, ఎంతమంది వింటారు? ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. అటు భర్త నుంచి ఇబ్బందులు, ఇటు పిల్లల నుంచి ఇబ్బందులు, ఇటు చుట్టాల నుంచి ఇబ్బందులు, ఇటు పెళ్లిళ్ళు ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, చావులు ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి. వీటి నుంచి ధర్మ మార్గం వైపు రావడం అనేది ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్, ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. కానీ ఈ మార్గంలోకి వచ్చారంటే చాలా గ్రేటు. సో కాబట్టి ఎవరైనా చెప్పగలరా ఈ 4? దానం చేసే డబ్బు ధర్మార్జితమై ఉండాలి, సరైన మనిషికి ఇవ్వాలి, సరైన సమయంలో ఇవ్వాలి, ఇచ్చే చోటు కూడా సరిగ్గా ఉండాలి. సో సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, బాగా నిద్రొస్తుంది ఇవాళ. ఏమైందంటే బోలెడు పనులు, మళ్ళీ రేపు పొద్దున్న పెద్ద ఫంక్షన్ ఉంది RSS ది. ఎనీవే, సో ఈయన చెప్తుంటాడు, అయ్యా మన కురుక్షేత్రంలోనే, వేదవ్యాసుడు చెప్తుంటాడు, మన కురుక్షేత్రంలోనే పూర్వకాలం లోపల ముద్గలుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడయ్యా. డబ్బు లేదు ఆయన దగ్గర,
డబ్బు లేదు, కానీ సత్యం చక్కటి వ్రతంగా పాటించేవాడు, ధర్మం రుజుమార్గం లోపల ఎప్పుడూ వెళ్తుండేటటువంటి వాడు, నిష్ఠాగరిష్ఠుడయ్యా, చాలా గొప్పవాడు, సదాచార సంపన్నుడు. అటువంటి వాడు తనకి ఎంతుందో అంతలోనే భగవంతుడికి సేవ చేసినట్టుగా అతిథులకు కూడా అంతే సేవ చేస్తుండేవాడు. ఎందుకు? అతిథులే దేవుళ్ళు కాబట్టి. కాబట్టి ఆయన ఎక్కువ కష్టపడేవాడు కాదు. పొలం లోపల రాలిపోయిన గింజలు, రాలిపోయిన ధాన్యాలు ఉంటాయి కదా, అవి ఏరుకొని తన జీవనాన్ని కొనసాగించేవారు. ఆ రోజుల్లో ఏమయ్యేదంటే బ్రాహ్మణులు ఎక్కువ ఆస్తులు అవి ఉండేవి కాదనమాట. వాళ్ళు ఏంటంటే ధనం కాకుండా చదువు, సదాచారాలు ఇవన్నీ ఎక్కువ ఉండేవి. సో ఇతను ఇంటికి ఒకసారి దూర్వాసుడు వస్తాడు. రాగానే దూర్వాసుడు శ్రీకృష్ణ ఎక్స్ట్రీమ్లీ సారీ దుర్వాసుడు ఇంటికి రాగానే ఇతను ఏం చేస్తాడంటే చూస్తే పిచ్చివాడిలాగా ఉంటాడు దూర్వాసుడు. అయినప్పటికీ కూడా ఆయనకు తగు మర్యాదలు చేస్తాడు, ఆయనకు అర్ఘ్యపాద్యాదులు ఇస్తారు, ఆయనకి స్వాగతం పలుకుతాడు. పలికి తనకున్న దాంట్లోనే ఆ భోజనం పెడతాడు. దుర్వాసుడు తినేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఏం చేస్తాడు, ఎవ్రీ అమావాస్య పుణ్యానికి ఆయన వస్తూ ఉంటాడు దుర్వాసుడు. ఎప్పుడు వచ్చినా కూడా ముద్గలుడు ఆయన వచ్చాడు అంటే తను కూడా తినకుండా ఆయనకు పెడుతూ ఉంటాడు. ఇలా చాలా రోజుల పాటు పెడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు ఆయనకి వచ్చిన తర్వాత ఆయన ఒక 6 times 7 times వచ్చిన తర్వాత అప్పుడు ఆయన అంటాడు అనమాట, ఇక ఏమీ నువ్వు మనసులో బాధపడడం లేదు, నా రూపాన్ని చూసి బాధపడడం లేదు, నన్ను అతిథుడిని దేవుడిలాగా చూసి ఇవన్నీ చేయగలుగుతున్నావు, ఇంత సత్వ సంపన్నుని నేను ఎక్కడా చూడలేదు. అభయం సత్వ సంశుద్ధి అంటాం కదా, ఆ సత్వ సంశుద్ధి నీ లోపల చాలా ఉందయ్యా, నువ్వు పుణ్యమూర్తివి. కనీసం మనసులో నీకు అసహ్యం కూడా వేలేదా? వీడు ఎందుకు వచ్చాడు, మళ్ళీ వచ్చిన వాడే వచ్చాడు అని చెప్పేసి ఏమాత్రం కోపం లేదు, ఏమాత్రం కోపం లేదు. ఈ అతిథి పూజలు ఇవన్నీ కూడా చేస్తూ అన్నదానం చేస్తావు, సత్యము, ధైర్యము, పరుల సొత్తు ఆశించకుండా ఉండడము, వేరే వాళ్ళ డబ్బుని నువ్వు ఎప్పుడూ ఆశించలేదు, నీకున్న దాంట్లోనే పెడుతున్నావు. మనం ఎంతసేపు వేరే వాడి వస్తువులు తీసుకోవడంలోనే బిజీగా ఉన్నాం. పరుల సొమ్ము పాము లాంటిది, పరుల సొమ్ము పాము. వేరే వాడి వస్తువులను ముట్టుకోకూడదు, వేరే వాడిది ఏ వస్తువుని ముట్టుకోకూడదు. మనం ఏమనుకుంటున్నామంటే బ్యాంక్ రాబరీ అనుకుంటున్నాం, కానీ కాదు. చేసేటటువంటి ప్రతి చిన్న తప్పు కూడా తప్పుగానే భావింపబడుతుంది. కాబట్టి నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నువ్వు ఇంద్రియాలను ఇంత బాగా ఉంచుకున్నావంటే ఇదే తపస్సు. నిజం చెప్పాలంటే నువ్వు చేస్తున్నటువంటిది ఒక మహా తపస్సే. నేను మాత్రం ఒకటి నీకు గ్యారంటీ ఇవ్వగలను, నువ్వు ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళొచ్చు. మామూలుగా అందరూ చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారు, కానీ నువ్వు మాత్రము ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తాడు. అనుకున్నట్టుగానే కొన్ని రోజుల తర్వాత దేవదూత ఒక ఆయన వస్తాడు అనమాట. వచ్చేసి ముద్గలోనే ఎక్కవయ్యా, ఫ్లైట్ రెడీగా ఉంది అంటాడు. ఈయన అంటాడు, ఎందుకు, ఏముంది అని అంటాడు. అంటే ఏం లేదయ్యా, నువ్వు చాలా పుణ్యం చేశావు, నీకు పైకి తీసుకురమ్మని చెప్పేసి స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది అని అంటాడు. అంటే కరెక్టే, కాకపోతే ఏముంటుంది, ఆ దేవలోకంలో ఏముంటాయి అసలు చెప్తావా ఒకసారి నాకు అంటాడు. అంటే దేవలోకం అనేటటువంటి చాలా సాత్వికమైనటువంటి ప్రదేశం అయ్యా, బాగా మంది ఋషులు, మునులు వీళ్ళందరూ తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు, యజ్ఞాలు యాగాలు చేసినటువంటి వాళ్ళు, సత్యసంధులు, తర్వాత ఇంద్రియాలపైన ఇప్పుడు నీ టైప్ లో నిగ్రహం ఉంచుకున్న వాళ్ళు, తర్వాత దానం బాగా చేసిన వాళ్ళు. ఇది కాక వీర స్వర్గం అని ఒక సెపరేట్ స్వర్గం ఉంటుంది. ఆ స్వర్గంలో కేవలం వీరుల కోసం ఉంటుంది. అయితే మరి వీరులు చేసిన పాపాలు అవన్నీ తర్వాత అనుభవిస్తారు, కానీ ముందు మాత్రం వీర స్వర్గంలోకి వెళ్తారన్నమాట. సో మామూలు స్వర్గం వేరు, వీర స్వర్గం వేరు. కొద్దిగా ఇదొక్కటి మీరు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సో కాబట్టి అలాగా వీర స్వర్గం అనేటటువంటిది వేరుంటుంది. ఇది కాక అప్సరసులు, సిద్ధులు, యోగులు వీళ్ళందరూ చాలా మంది ఉంటారు. ఇంకా మిగతా దేవతలు కూడా చాలా మంది ఉంటారు. నీకు అష్టదిక్పాలకులు తెలుసు, మరుత్తులు తెలుసు, వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారయ్యా. అక్కడ చాలా బ్యూటిఫుల్ పర్వతం ఉంటుంది, పర్వతాలు ఉంటాయి, మంచి ఉద్యానవనాలు ఉంటాయి. ఫుల్ గా నీకు ఎక్కడ చూసినా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంతా కూడా సాత్వికమైనటువంటిదే. అందరూ నీతో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. చక్కటి దేహాలన్నీ కూడా తేజోమయంగా ఉంటాయి. అక్కడ ఉన్నంత వరకు ఇక నీకు బ్యాడ్ టైం వచ్చే ఛాన్స్ లేదు. నువ్వు ఎప్పుడూ ఆనందంగానే ఉంటావు. స్వర్గంలో ఉన్నంత వరకు నువ్వు ఆనందంగానే ఉంటావు. నీకు సౌఖ్యము, ఆనందం అనేటటువంటి వాటిలో ఏ విధమైనటువంటి తక్కువ జరగదు అక్కడ అంటాడు అనమాట. ఓ అలా కూడా ఉంటుందా అంటాడు. అన్నాక అవునవును, ఇంకా నీకు ఆయన ఇతని ఇంట్రెస్ట్ చూపిస్తున్న కొద్దీ ఆ దేవదూత ఇంకా చెప్తుంటాడు, మా స్వర్గలోకం పైన ఒకటి బ్రహ్మలోకం అని ఉంటుంది, అక్కడ ఇంకా మహా ఋషులు ఉంటారు, వాళ్ళకి ఇక పునర్జన్మ ఉండదు. ప్రళయకాలం లోపల మొత్తం ఆయన కింద ఉన్నట్టు, బ్రహ్మలోకం అంటే సత్యలోకం, సత్యలోకంకి కింద ఉన్నటువంటి అన్ని లోకాలు నాశనం అయిపోతాయి, కానీ బ్రహ్మలోకం మాత్రం నిలిచి ఉంటుందయ్యా. సో కాబట్టి మనుషుడు భూలోకంలో చేసినటువంటి పుణ్యాలకు మాత్రం ఫలితంగా స్వర్గలోకంలో అనుభవిస్తాడు. అయితే స్వర్గలోకం లోపల నువ్వు కొత్తగా పుణ్యం చేసుకునేటటువంటి ఛాన్స్ లేదు. ఏవైతే పుణ్యం నువ్వు భూమి మీద చేసుకున్నావో అవి మాత్రం బాగా అనుభవించవచ్చు. ఆ తర్వాత నువ్వు సుఖాలన్నీ అనుభవించేసావు, అక్కడ వచ్చేస్తావు, మళ్ళీ భూలోకానికి
వచ్చేస్తావు అని చెప్పి చెప్తాడు అనమాట. ఇది మన తుర్కోళ్ళకి చెప్పాలి. 72 మంది భార్యలు వస్తారని చెప్పేసి వాళ్ళకి ఒకటి ఉంటుంది అనమాట. చచ్చిపోయాక నీకు 72 మంది భార్యలు దొరుకుతారు అక్కడ అని ఉందన్నమాట. సో ఇప్పుడు ఈయన వింటాడు అనమాట. సో ఇదేంటి మరి అంటే అదేంటి వెనక్కి వచ్చేసేయాలంటే వెనక్కి వచ్చేయాలి. సో కాబట్టి ఏంటంటే ఈ బ్రహ్మలోకమే శాశ్వతము, కానీ ఈ భూలోకం అనేది అయితే ఉందో అది మాత్రం శాశ్వతం కాదు. భూలోకంలో స్వర్గలోకం అనేది అశాశ్వతము, నిజమైనటువంటి కర్మభూమి మాత్రము భూలోకమే ఉంటుందయ్యా. కాబట్టి ఆ భూలోకం లోపల నువ్వు చేసుకున్నటువంటి పుణ్యాలు నిన్ను ఎక్కడికైనా కూడా తీసుకెళ్తాయి. సరే ఇక మొత్తం చెప్పాను కదా నీకు, దేవలోకం బ్రహ్మలోకం ఇవన్నీ చెప్పాను కదా, చలో ఎక్కువ అంటాడు. ఎదురంటాడు, అయ్యా నాకు అశాశ్వతమైనటువంటివి ఏవి వద్దు. ఏ లోకానికైతే వెళ్తే నాకు మళ్ళీ జన్మరానటువంటి స్థితి జరుగుతుందో అది కావాలి నాకు. అటువంటి ప్రయత్నాన్ని నేను చేసుకుంటాను. దేవదూత చాలాసేపు ట్రై చేస్తాడు, అనుభవించవయ్యా, మంచిగా సుఖాలు అనుభవించు అంటే వద్దయ్యా నాకు సుఖాలు వద్దు. దీన్నే మనము సాధకుడి యొక్క లక్షణాలలో ఈహా మూత్ర మన ఫల విరాగం అని అన్నాం. అంటే ఇక్కడ గాని పైలోకాలలో ఉన్నటువంటి సుఖాల భోగాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం వదిలేయడం. నాకు ఇక్కడ సుఖాలు అవసరం లేదు, అక్కడ ఉన్న సుఖాలు కూడా అవసరం లేదు. ఎందుకంటే నేను చైతన్య స్వరూపుడని, నేను ఆనంద స్వరూపుడని, ఆ స్వరూపాన్ని పొందాలి కానీ నేను ఇలాగ మధ్యలో అక్కడికి వచ్చేసి వెళ్ళిపోవడం లేదు అని. సరే ఇక ఆయన దేవదూత వెళ్ళిపోతాడు, ఎంత చెప్పినా కూడా వినడు. సరే ముద్గలుడిగా పూర్తిగా ఆలోచిస్తూ నేను ఎందుకు పుట్టాను ఏంటి ఉపనిషత్తులు అన్ని కూడా వెతుకుతాడు. వెతికేసి మెల్లమెల్లగా ఈ కష్ట సుఖాలు, శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా వదిలేస్తాడు. అన్నింటినీ సమస్థితితో చూడడం మొదలెడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు జీవన్ముక్తుడైతాడు. కాబట్టి ధర్మరాజా, నువ్వు రాజ్యాన్ని కోల్పోయావు, కానీ నువ్వు దాని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదయ్యా. నువ్వు ఎప్పటికీ కూడా బాధపడకు. నువ్వు ఈ దొరుకుతున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది అత్యద్భుతమైనటువంటి సమయము. ఈ సమయాన్ని నువ్వు ఎప్పుడు కూడా వృధా చేసుకోకు అని చెప్పేసి చెప్తాను అనమాట. చెప్పిన తర్వాత ఇక ధర్మరాజు ఆలోచిస్తూ ఉంటాడు. అంతకుముందే జయద్రథుడు రావడము, ఆ జయద్రథుడు వీళ్ళందరి దగ్గర అవమానం పొందడము, ఆ తర్వాత వెళ్ళి శివుడి గురించి తపస్సు చేస్తాడు. జయద్రథుడు తపస్సు చేసి వాడేం చేస్తాడు, గంగా నదికి వెళ్ళి ఘోరంగా తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. ఏమయ్యా ఏం కావాలి అంటాడు. అంటే ఇట్లా నేను పాండవులు వాళ్ళ సైన్యాన్ని మొత్తాన్ని జయించాలి అంటాడు. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావయ్యా, పాండవులు యాక్చువల్ గా దేవతలు, వాళ్ళని ఎవరు జయించలేరు, అది అసాధ్యం. సరే నువ్వు కోరావు కాబట్టి నీకు ఒక్క వరం ఇస్తా. పాండవులలో ఒక రోజు పాటు నువ్వు ఈ 5గురిలో అర్జునుడు వదిలేయి. అర్జునుడు అందరికంటే ఎక్కువ పరాక్రమవంతుడు, ఆయుధాలు ఉన్నాయి, అతన్ని నువ్వు నివారించలేవు, అది నీకు అవ్వదు. మిగతా 4గురిని మాత్రం 1 డే నువ్వు వాళ్ళని ఓడగొడతావు గ్యారంటీగా. నీకు నిజంగా అర్థమయ్యేటట్టయితే అర్థం చేసుకో, అంతర్యాన్ని గుర్తించు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ జయద్రథుడు కూడా అక్కడి నుంచి సంతోషంగా చాలే అది టైం వచ్చినప్పుడు చూసుకుందామని వెళ్ళిపోతాడు. ఇదంతా ఆలోచిస్తూ ఉంటాడు. ఇందాక వ్యాసుడు వచ్చాడు, ఇప్పుడు మార్కండేయ ఋషి వచ్చాడు అనమాట. మార్కండేయ ఋషి రాగానే మళ్ళీ ఆయనని చెప్పి మళ్ళీ చెప్తాడు, మేము పడ్డ కష్టాలు ఇంకెవరైనా పడ్డారా, ద్రౌపది చూడండి ఎన్ని కష్టాలు పడ్డాయో. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉంటాడంటే ఆయన నుంచి ఊరట పొందడానికే కాదు, మహానుభావులకి వారి నోటి నుంచి వచ్చేటటువంటి ప్రతిదీ కూడా ముఖ్యమే. సో ఆయన చెప్తుంటాడు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా ఎందుకయ్యా భయపడతావు, నీకు అసలు బాధపడకు, దీని గురించి సూర్యవంశంలో శ్రీరాముడికి చరిత్ర ఉంది. ఆ శ్రీరాముడి కంటే ముందు కూడా వాళ్ళ నాన్నగారు దశరథుడు, ఆయన కంటే ముందు కూడా అజుడు అని చెప్పేసి ఒక రాజు ఉండేవాడు. ఆ అజుడు రాజు ఆయన మహానుభావుడు. ఆయన కుమారుడైనటువంటి దశరథుడికి చాలా మంది భార్యలు, అందులో ముగ్గురు ముఖ్యమైనటువంటి వాళ్లకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అనే వాళ్ళు జన్మిస్తారు. అయితే ఇదే సమయం లోపల రావణాసురుడు, కుంభకర్ణుడు వాళ్ళ యొక్క వృత్తాంతం కూడా చెప్తాను. వీళ్ళ వృత్తాంతంతో అది కలుస్తుంది. బ్రహ్మకు మానసపుత్రుడు పులస్త్యుడు, ఆత్రి, అంగీరసుడు, భృగువు ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. అందులోపల ఆ పులస్త్యుడికి వైశ్రవణుడు, గుర్తుంచుకోండి, వైశ్రవణుడు అనేటటువంటి కుమారుడు ఉంటాడు అనమాట. ఈ వైష్ణవుడు ఏం చేస్తాడంటే తండ్రి వద్దని చెప్తున్నా కూడా వినకుండా బ్రహ్మ గురించి తపస్సు చేసేసి నాకు అన్ని రకాల శక్తులు కావాలి అవి అని చెప్పి కోరుకుంటాడు అనమాట. అతడికి నలకూబరుడు అనేటటువంటి ఒక కొడుకు జన్మిస్తాడు. జన్మించి అతడికి లోకంలో ఉన్న ధనానికి ఆధిపత్యాన్ని, లంకా రాజ్యాన్ని, తర్వాత శివుడితోటి మంచి ఫ్రెండ్షిప్ ని ఇవన్నీ కోరుకుని కొద్దిగా నలకూబరుడు చాలా సంతోషంగానే ఉంటాడు. సో పులస్త్యుడు ఏం చేస్తాడంటే వీడు తన మాట వినలేదని చెప్పేసి తన శరీరం నుంచి విశ్రవసుడు అని చెప్పేసి ఒక ఆయనను పుట్టిస్తాడు. పుట్టించిపోయి ఆ వైష్ణవుడు ఎవరైతే ఉన్నాడో వాడిని నువ్వు ఇది చేయి, వాడు నా మాట వినకుండా బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు అని చెప్తాడు. అనగానే అప్పుడు వైష్ణవుడు ఇది వింటాడు, వినేసి వస్తాడు, విశ్రవసుడు దగ్గరికి వస్తాడు. అయ్యా నేను నీకు కొడుకుతోని సమానము, నా మీద నువ్వు దయ చూపించు అని చెప్పేసి ఆయనకి ఏం చేస్తాడంటే కొంతమందిని ఆయనకు కానుకలుగా ఇస్తాడు. రాక్షస వనితలను కొంతమందిని పుట్టిస్తాడు. పుట్టించి వారిని కానుకలుగా ఇస్తారు. ఇక వాళ్ళు వచ్చి విశ్రవసుడికి మంచిగా సేవలు చేస్తూ ఉంటారు అనమాట. విశ్రవసుడు ఏం చేస్తాడు, చక్కగా అందులోపల పుష్కోత్కట అని ఒక ఆవిడ ఉంటుంది. ఈ పుష్కోత్కటనే మనం కైకసి అని ఏదో అంటుంటాం కదా, ఆవిడే.
ఆవిడకి రావణాసురుడు, కుంభకర్ణుడు, మళ్ళీ వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఇంకా వీళ్ళందరిలో ఒక ఆమెకేమో విభీషణుడు పుడతాడు, ఇంకొక ఆమెకేమో ఖరుడు, శూర్పణఖ, ఖర దూషణాలు అని అంటాం కదా, ఖర దూష, అందులో ఖరుడు అనేవాడు ఒక ఆమెకి, శూర్పణఖ, ఇలాగా ఖరుడు శూర్పణఖ ఏమో కవల పిల్లలు. ఓకే, కొద్దిగా అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడుగుతారు ఇక్కడ. వైశ్రవణుడు, విశ్రవసుడు, పులస్త్యుడు, ఇంతవరకు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, ఇంకోసారి చెప్తాను. కొద్దిగా ఈ కథ మనం రామాయణం కథని కట్ షార్ట్ చేసేస్తాను పూర్తిగా. ఇది ఒక్కటి చెప్పండి, అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పులస్త్యుడికి కుమారుడు ఎవరు? వైశ్రవణుడు. ఆ వైశ్రవణుడు ఎంతసేపు చెప్పినా కూడా వినడన్నమాట. అరే బాబు, నువ్వు ఇది జేకయ్యా, నువ్వు ఈ తపస్సు అవి కూడా కాదు, నువ్వు చెడు కోసం తపస్సు చేస్తున్నావు అని చెప్తాడు. చెప్తే అతను వినకుండా నలకుబరుడు అనేటటువంటి కుమారుడు వస్తాడు. ఇక తనకు కావాల్సిన లంకారాజ్యము, ధనానికి అధిపతి కావాలి, శివుడు, ఇవన్నీ. దీంతో పులస్త్యుడు ఏం చేస్తాడంటే, అంటే బ్రహ్మ శరీరం లోంచి పుట్టినటువంటి పులస్త్యుడు ఆయన ఏం చేస్తాడంటే తన శరీరం నుంచి విశ్రవసుడు అనేవాడిని పుట్టిస్తాడు. ఆ విశ్రవసుని వెళ్ళి వాడిని చంపేసేయని చెప్పి చెప్తాడు, వాడికి బాధ పెట్టు వైశ్రవణునికి అని. వాడు అంటాడు, అయ్యో ఎందుకయ్యా, నీకు 3 అమ్మాయిలను ఇస్తాను, నువ్వు నన్ను వదిలేసేయి, నేను నీ కొడుకుతో సమానం అని 3 అమ్మాయిలను ఇస్తాడు. పుష్పోత్కట, మాలిని, బక అని. వాళ్ళతోటి ఈయనకి కుమారులు పుడతారు. సో మాలినికి పుట్టిన వాడేమో విభీషణుడు, బక అనే ఆమెకేమో ఖరుడు, తర్వాత శూర్పణఖ అనేటటువంటి వాళ్ళు పుడతారు. పుష్కోత్కట ఎవరైతే ఉన్నారో ఆమెకి రావణాసురుడు, కుంభకర్ణుడు జన్మిస్తారు. ఇందులోపల అందరికంటే కూడా బాగా బలవంతుడు రావణాసురుడు. అతడు ఏం చేస్తాడంటే వద్దని, ఇప్పుడు ఏదైతుందంటే రాక్షస తత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంతసేపు కూడా తపస్సులు చేయాలి, దేవుడి దగ్గర వరాలు తీసుకోవాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా శక్తి ఉంటుంది, వాళ్ళు శరీరాన్ని చాలా నాశనం చేసుకోగలరు, చాలా కష్టపెట్టుకోగలరు, కృషింప చేసుకోగలరు వాళ్ళు. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళ కష్టంతో భగవంతుని ఎక్కువ కోరికలు కోరుకుంటారు. సో 10 తలలు ఉంటాయి, చాలా కోపిష్టి. కుంభకర్ణుడు కూడా చాలా క్రూరమైనటువంటి వాడు, చాలా గర్విష్టి. విభీషణుడు మాత్రం సాత్విక లక్షణాలతో ఉంటాడు. ఇదిగాక ఖరుడు ఎవరైతే ఉన్నాడో, రాముడితో యుద్ధం చేస్తాడో ఖరుడు, వాడెవరైతే ఉంటాడో వాడు బాగా దుర్మార్గుడు. వాళ్ళు ఎంతసేపు కూడా బ్రాహ్మణులని సతాయించడము, యజ్ఞ యాగాదులను పాడు చేయడం, ఇదే కదా మనం అక్కడ తెలుసుకున్నది దండకారణ్యంలో చేస్తాం, అదనమాట. శూర్పణఖ కూడా మన అందరికీ తెలిసినట్టుగానే అధర్మ పరురాలు, అసలు ఆచార వ్యవహారాలు ఏవి కూడా ఉండవు అన్నమాట. సరే విశ్రవసుడు, ఈ రాక్షస కుమారులు ముగ్గురు కూడా సరే వాళ్ళు ఏం చేస్తారు, తండ్రి గారి దగ్గరే అన్ని రకాల విద్యలు అవి ఇవి చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుంది, ఒకసారి వైశ్రవణుడు వస్తాడు అనమాట. వచ్చేసి అతడు అంటే వైశ్రవణుడు అంటే మన కుబేరుడు. అతను వచ్చేసి చాలా మంచి డబ్బు అవి ఇవి బాగా ఉంటాయి. అదే మనకు కూడా అలాంటి డబ్బు రావాలి, వైశ్రవణుడికి ఉన్నటువంటి డబ్బు మనకు కూడా రావాలి, కుబేరుడు ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా మనకు కూడా రావాలి. సో మనం ఎందుకు వదిలేయాలి, సో మనం కూడా తపస్సు చేద్దాం. ఆయనకి ఎట్లా అయితే తపస్సు, ఎవరినైనా చూస్తే వీళ్ళకి చెడు ఆలోచనలు వస్తాయి, రాక్షసులు కాబట్టి. సో కుబేరుడు సంపాదించినంత డబ్బు మనం కూడా సంపాదించాలి, వైశ్రవణుడికి వచ్చినంత డబ్బు మనం కూడా సంపాదించాలి. సో అందుకని చెప్పి వీళ్ళు ముగ్గురు వెళ్ళేసి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఇంకా వీళ్ళు తపస్సు చేస్తే ఈ ముగ్గురు తపస్సు చేస్తున్నారు. ఖరుడు, శూర్పణఖ ఏంటంటే వీళ్ళకి మధ్య మధ్య లోపల ఫీడింగ్ చేయడం, కొద్దిగా తినండిరా, కొద్దిగా పండు తినండిరా, కొద్దిగా పండు తిని తపస్సు చేసుకోరా, కొద్దిగా నీళ్లు తాగి తపస్సు చేసుకోరా అని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళకి చేస్తూ ఉంటారు. సరే ఎంతైనా కూడా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాడు. ఇక రావణాసుడికి కోపం వస్తుంది, తన తలను తీసి అందులో అగ్నికి ఆహుతి చేస్తాడు. అయినా కూడా బ్రహ్మదేవుడు రాడు. ఇలా అయితే ఇక మొత్తం ఇంకా ప్రతి 1000 సంవత్సరాలకు ఒక్కొక్క తల చొప్పున 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తపస్సు అయిన తర్వాత ఇక తన చివరి తలని ఇంకా అందులో అగ్నికి అర్పిద్దామని చెప్పి సిద్ధమవుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే, ఎందుకయ్యా ఇంత ఇదిగా చేస్తున్నావు, ఇంత కృషించిపోవాలా, ఇంత క్రూరంగా చెయ్యాలా, ఏం కావాలి, సరే నీ తలలు నీకు ఇస్తున్నాను అని చెప్పేసి అంటాడు. అన్నాక అప్పుడు ఇతను అంటాడు అనమాట, నాకు దేవతల గాని పితృదేవతల వల్ల గాని, రాక్షసుల చేత గాని, పాముల చేత గాని, గంధర్వుల చేత గాని, విద్యాధరులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, ఇలా వాళ్ళ ఇష్టంతా చెప్తాడు. చెప్పేసి వీళ్ళు ఎవరి చేతిలో నేను ఓడిపోకూడదు, నా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళాలి, కామరూపం అంటే కోరుకున్న రూపాన్ని నాకు ఇవ్వు, ఎక్కడికైనా నేను వెళ్ళాలి, ఎక్కడికైనా కూడా నేను సంచరించగలగాలి, అంటే నీకు మనుషులతో తప్ప ఇంకెవరితోటి కూడా నీకు ప్రమాదం లేదులే అని అంటాడు. సరే మనుషులతో నాకేమవుతుందిలే అంటాడు. సరే పక్కనే ఉన్నాడు కదా కుంభకర్ణుడు కూడా అదే తపస్సు చేస్తున్నాడు. అన్నయ్య ఎలాగో తల ఇస్తున్నాడు కదా, మళ్ళీ నేను కూడా వేయడం ఎందుకు, ఇద్దరం అని చెప్పి ఆయన కామ్గా తన తపస్తం చేసుకుంటున్నాడు. సరే బ్రహ్మదేవుడు ఎలాగో వచ్చినవాడు వచ్చినట్టుగా, సరే ఎలాగో వచ్చాను కదా 1 షాట్ లో ముగ్గురికి కనిపిద్దామని చెప్పేసి కుంభకర్ణుడు అడుగుతుంది, అరే నీకేం కావాలి అంటాడు. అయితే తనకు అన్ఫార్చునేట్లీ ఆయనకు నిద్రని ప్రసాదించమని చెప్పేసి చెప్తాడు. ఇది మన అందరికీ తెలిసిన కథే. సరే అని చెప్పేసి అంటాడు అనమాట. తనకు ఉన్నటువంటి శాపం వల్ల అతను అంటాడు. సరే ఇదైన తర్వాత విభీషణుడిని నీకేం కావాలి అంటాడు. అంటే నాకు ఏ ఆపద వచ్చినప్పుడు కూడా నా లోపల
చెడు మాత్రం నేను చేయకుండా ఉండు, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా లోపల పాపపు చింతన లేకుండా చెయ్యి ఓ మహానుభావ అని చెప్పేసి చెప్తాడు. చెప్పి నాకు ఒక బ్రహ్మాస్త్రాన్ని కూడా ఇయ్యు అంటాడు. అనగానే నువ్వు ఇంత ధర్మబుద్ధి ఇస్తున్నావయ్యా, నీకు అమరత్వం ఇస్తున్నాను, నువ్వు ఇక కోరిన అంటే నువ్వు ఎప్పటికీ చనిపోవు విభీషణ అని. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు కదా, మనకున్నటువంటి చిరంజీవులలో విభీషణుడు ఒకడు. ఆ కారణం ఏంటంటే బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం అన్నమాట. సో నీకు ఇచ్చినటువంటి వరాలన్నీ తీసుకుంటారు వీళ్ళు సంతోషంగా. ఇక ఇంటికి వెనక్కి వస్తారు. ఇక చూడాలి, డైరెక్ట్ గా కుబేరుడి మీదకి వెళ్తారు, ఓడిపోతారు. కుబేరుడి యొక్క పుష్పక విమానము ఇవన్నీ కూడా పట్టుకొచ్చేస్తాడు అనమాట రావణాసురుడు. ఆ లంకను కూడా తీసేసుకుంటాడు. సో అప్పుడు వాడు అంటాడు అనమాట, నన్ను నువ్వు అవమానం చేసి నా వస్తువులన్నీ కూడా తీసుకున్నావు, చూడు నువ్వు ఇవి తీసుకున్నవి ఎప్పటికీ కూడా నీ దగ్గర ఉండవు, నువ్వు నన్ను కొట్టి నీకంటే పెద్దవానైనా కూడా వినకుండా నీకు అన్న సమానుండి నన్ను దగ్గర నుంచి వస్తువులన్నీ తీసేసుకున్నావు, కాబట్టి నీ దగ్గర ఉండదు చూడు ఈ ఆస్తి ఎప్పటికీ కూడా అని చెప్పేసి తిడతాడు. ఇక రావణాసురుడు అక్కడితోనే వెళ్ళాడు, ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు, ఇంద్రుడిని జయిస్తాడు. ఋషులు వీళ్ళు వాళ్ళు అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టుకుంటారు, ఏందండి ఏం చేశారు మీరు, ఈ విశ్వవసుని కుమారుడైనటువంటి రావణాసురుడు దేవతలందరినీ కూడా ఇట్లా ఓడగొట్టాడు, తన దాసులుగా చేస్తున్నారు, లోకమంతా కూడా ఇక మీరే కాపాడాలి అని చెప్పేసి చెప్తారు అనమాట. అప్పుడు ఆయన అంటాడు, ఏమి భయపడకండి, నేను విష్ణుమూర్తితో మాట్లాడతాను అని చెప్పి అప్పుడు విష్ణుమూర్తి మానవ రూపంలో వస్తాడు. ఇంద్రుడు మిగిలిన దేవతలు అందరూ కూడా కోతులు గాను ఎలుగుబంట్లు గాను రకరకాల రూపం లోపల వస్తారు అని చెప్పేసి అప్పుడు దుందుబి అని ఒక యక్షకాంత, ఇవన్నీ కూడా మనం రామాయణంలో విననివి కొన్ని చెప్తున్నాను, రామాయణాన్ని కొంత స్కిప్ చేస్తాను, జస్ట్ మనకు కథ కోసమని ఇంపార్టెంట్ వేవో అవే చెప్తున్నాను. దుందుబి అని ఒక యక్షకాంత ఉంటుంది. ఆ యక్షకాంతను పిలిచి నువ్వు భూలోకంలో కైకేయి కదా వాళ్ళ కౌసల్య సుమిత్ర కైకేయికి నువ్వు పరిచారికగా వెళ్ళు అని చెప్పేసి కుబ్జ అంటే పొట్టిగా రూపం ఉన్నటువంటి ఈ దుందుబి అనేటటువంటి రాక్షసిని భూలోకంలో పంపించి, ఇంకా నువ్వు బెంగపడకు, భగవంతుడే అన్ని కూడా నీకు ఇవి ఎప్పటికీ కాలంలో పరిష్కృతం అయ్యేటటువంటివే, బెంగపడకు అని చెప్పేసి చెప్తాడు. సో ఇక అనుకున్నట్టుగానే ఇంకా దేవతలందరూ వచ్చేస్తారు, కోతులు గాను ఎలుగుబంట్లు గాను రకరకాల రూపాలలో వస్తారు. ఇదే సమయంలో దశరథ మహారాజుకి కూడా కలిగినటువంటి సంతానం వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిన తర్వాత రాముడికి పట్టాభిషేకం చేద్దామని అనుకుంటారు. రాముడికి పట్టాభిషేకం చేస్తున్న సమయం లోపల కైకేయి దగ్గరికి మందర వెళ్ళి ఆమె చెప్తుంది, దుందుబి అనేటటువంటి రాక్షసి వెళ్ళి చెప్పగానే అప్పుడు రాముడిని ఎలా అయినా సరే అడవికి పంపించేసేసేయాలి, నువ్వు ఆల్రెడీ కోరుకున్నవి 2 వరాలు ఉన్నాయి, ఆ వరాలను ఇప్పుడు కోరుకో అని చెప్పగానే ఆ వరాలను కోరుకోవడము, రాముడిని అడవికి పంపించడము, రాముడు అడవి లోపల చాలా రోజులు ఉండడము, అక్కడికి శూర్పణఖ రావడము, శూర్పణఖ వచ్చిన తర్వాత ఇంకా మనకు తెలిసినటువంటి కథే. ఆ తర్వాత శూర్పణఖ ముక్కు చెవులు పోయడము, ఆమె వెళ్ళి అన్నగారికి కంప్లైంట్ చేయము, అన్నగారు వెనక్కి వచ్చేసి ఖరుని పంపిస్తాడు. ఆ ఖర దూషణాలు అందరినీ రాక్షసులను రాముడు చంపడము జరుగుతుంది. ఈ విధంగా రకరకాల రాక్షస ఇది జరిగిన తర్వాత రావణాసురుడే మారువేషంలో వచ్చి సీతాదేవిని తీసుకుని తన ఒళ్ళో పెట్టుకుంటాడు. ఇలా మనం సినిమాలో చూసినట్టుగా ఇలా గాలిలో లేపడము ఇవన్నీ ఉండవు, తీసుకుని చేత్తో పట్టుకుని మరి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరి వెళ్తాడనమాట. సో వెళ్ళేసేసి ఆ విధంగా రావణాసురుడు ఆమెను పట్టుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత రాముడు సీతాదేవిని వెతుకుతూ శబరి దగ్గరికి వెళ్ళడము, అలా దక్షిణం వైపు వెళ్తూ ఇక్కడ వీళ్ళు పరిచయం అవుతారు, వాలి సుగ్రీవుడు పరిచయం అవుతారు. అందులో కూడా వాలిని సంహరించిన తర్వాత సుగ్రీవుడితో స్నేహాన్ని చేసుకుని సుగ్రీవుడి సహాయం, సుగ్రీవుడు ఏంటంటే అతనికి ఒక టాలెంట్ ఉంటుంది, అతను ప్రపంచం అంతా తిరిగిన వాడు అనమాట. సో అతను ఏం చేస్తారంటే నార్త్ ఎవరు వెళ్ళాలి, సౌత్ ఎవరు వెళ్ళాలి, ఈస్ట్ ఎవరు వెళ్ళాలి, వెస్ట్ ఎవరు వెళ్ళాలని డిసైడ్ చేస్తాడు. చేసి వాళ్ళకి ఎన్ని డీటెయిల్స్ చెప్తాడంటే ఒక్కొక్కడికి 10 పేజీలు చెప్తాడు రామాయణంలో, ఎంత డీటెయిల్ గా చెప్తాడో. సౌత్ మాత్రము ఆంజనేయ పెద్ద వాళ్ళందరినీ సౌత్ కు పంపిస్తాడు. అందులో చాలా ఇంపార్టెంట్ అంగదుడు, నీలుడు, నలుడు, ఆంజనేయ స్వామి, తర్వాత ఎలుగుబంటి ఆయన పేరేంటి, ఎలుగుబంటి పేరేంటి, జాంబవంతుడు, వీళ్ళందరినీ కూడా కిందికి పంపిస్తాడు. పంపించిన తర్వాత వాళ్ళు వెళ్తూ ఉంటారు. పాపం ఎంత వెతికినా మిగతా వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు, కానీ ఈ దక్షిణం వెళ్ళిన వాళ్ళు వెనక్కి రారు. సరే ఇక అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏం చేద్దాం, ఇక మనం మరణిద్దాము అనుకుంటారు. ఇంతలోకి ఏమవుతుందంటే ఈ జటాయువు యొక్క అన్నగారు కనిపిస్తారు, సంపాతి. ఈ జటాయువు సంపాతి ఎవరి పిల్లలండి? హలో, జటాయువు సంపాతి ఎవరి పిల్లలు? వినిత పిల్లలు, వినిత కొడుకు సార్, అనూరుడి కొడుకులు, అనూరుడు లేదా అరుణుడు అంటారు. ఈ అరుణుడు ఎవరంటే గరుత్మంతుడు, తర్వాత అనూరుడు అని 2 పిల్లలు పుడతారు ఆమెకి, వినతకి. ఆ పిల్లల లోపల ఈ అనూరుడు ఎవరైతే ఉంటారో అనూరుడికి పుట్టినటువంటి పిల్లలు అన్నమాట.
సరే జటాయువు చనిపోవడం జరుగుతుంది. సంపాతి వీళ్ళందరికీ దారి చూపిస్తాడు. ఎప్పుడైతే వీళ్ళకి దారి చూపిస్తాడో సంపాతికి ఒక శాపం ఉంటుంది అనమాట. ఆ శాపం ఇవన్నీ మనం రామాయణం తెలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. అది తీసుకుని అతనికి శాప విమోచనమై అతను సంతోషంగా వెళ్ళిపోతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి సాధకుడు అతను వెళ్లి సీతను చూసి రావడము, లంకను దహనం చేయడము, సీతను చూసేసి వచ్చిన తర్వాత మళ్ళీ అతను ఇక్కడ రాముడు సంతోషపడము, సైన్యాన్ని సిద్ధం చేయడము, వారధి కట్టడము, రావణాసురుణ్ణి వధించడము, తర్వాత అంటే ఘోర యుద్ధం జరుగుతుంది. రావణాసురుని బ్రహ్మాస్త్రంతో శ్రీరాముడు అతన్ని చంపేయడం జరుగుతుంది. ఈ సమయంలోనే మనకు ఆదిత్య హృదయం కూడా వస్తుంది. ఎదురుగా రావణుడు వస్తూ ఉంటాడు, ఈయనకేమో నిద్ర వస్తూ ఉంటుంది. సో ఎలాగా అనుకున్న సమయంలో అప్పుడు అగస్త్యుడు కనిపిస్తాడు అనమాట. అప్పుడు రామ మహాభాగ అని చెప్పేసి వచ్చి రాముడికి ఆదిత్య హృదయం అనేది నేర్పించడం జరుగుతుంది. సో ఈ విధంగా రాముడు యుద్ధంలో గెలవడము, సీతాదేవిని విడిపించి తన రాజ్యానికి తీసుకొస్తాడు. తన రాజ్యానికి తీసుకొచ్చిన తర్వాత అంటే ఇక రావణాసురుడికి ఎంత హాని చేయాలో అంత హాని చేస్తాడు. అండ్ విభీషణుడు ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేస్తాడు. ఎందుకంటే రాక్షసులకు ఉన్నటువంటి మాయా విద్యలు ఇవన్నీ కూడా విభీషణుడికి తెలుసు. కాబట్టి విభీషణుడు ఎవరైతే చేశాడో ఆ విధంగా ఆ విభీషణుడి యొక్క సహాయంతో రాముడు గెలుస్తాడు. అంటే అందరూ కూడా అంటారు విభీషణుడిని మనం శరణు ఇవ్వకూడదు, శత్రువు యొక్క తమ్ముడు. అంటే శత్రువు తమ్ముడు కాదు, శత్రువు వచ్చి నన్ను అడిగినా కూడా నేను అతనికి అభయం ఇస్తాను అని చెప్పేసి రాముడు చెప్పడము. ఆ తర్వాత విభీషణుడి ద్వారా వారు లంకని గెలవడము జరుగుతుంది. సీతాదేవిని తీసుకుని వెనక్కి వచ్చేస్తారు. వెనక్కి వచ్చిన తర్వాత సంతోషంగా ఉంటారు. పట్టాభిషేకం అవుతుంది. 11,000 సంవత్సరాల వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఈ కథ అంతా చెప్పగానే అప్పుడు చాలా సంతోషపడతాడు అనమాట. వినేసి ఇంత గొప్పదా సీతాదేవి యొక్క పాతివ్రత్యము అని చెప్పేసి, ఇలాంటి పతివ్రతలు ఇంకెవరైనా ఉన్నారా, మనకు సీతాదేవి పతివ్రతనా, ఇంకెవరైనా ఇలాంటి పతివ్రతలు ఉన్నారా అని చెప్పేసి చెప్తారు. అయ్యో ఎందుకు లేరయ్యా, నీకు సావిత్రీదేవి ఉన్నారు, అద్భుతమైనటువంటి కథ చెప్తాను. ఇదంతా కూడా మార్కండేయుడు చెప్తున్నాడు. అంతకుముందు మనకు ముద్గలుడు కథ చెప్పినదేమో వేదవ్యాసుడు, ఈ కథలు చెప్తున్నది మార్కండేయుడు. మనం చూస్తూ ఉన్నాం మనకు రకరకాల వాళ్ళందరూ కూడా. అంతకుముందు రోమశనుడు అని చెప్పి ఆయన వచ్చేసి స్వర్గం నుంచి వచ్చి ఆయన తీర్థయాత్రలకు తీసుకెళ్తాడు. వీళ్ళెవరు రానప్పుడు దౌమ్యుడు కూర్చోబెట్టి కథలు చెప్తూ ఉంటాడు. సో కాబట్టి అరణ్య పర్వం అంతా కూడా అత్యద్భుతమైనటువంటి జ్ఞానము, మహానుభావుల యొక్క కథలు. జీవితంలో ఓడిపోయినటువంటి వ్యక్తులందరికీ కూడా నువ్వు ఓడిపోలేదు, నువ్వు గెలుస్తావు జీవితంలో, ఎప్పుడు కూడా గెలుపు ఓటములు సహజమే, కాబట్టి ఉండు అని చెప్పేసి చెప్తాడు. చెప్పి నేను సావిత్రీదేవి దగ్గర చెప్తాను. పూర్వము మద్రా దేశం అంటే మన మ్యాడ్రిడ్ అంటాం కదా, స్పెయిన్. దానికి అశ్వపతి అని ఒక రాజు ఉంటాడయ్యా. ఆ రాజు ఆయనకి చాలా రోజుల పాటు సంతానం ఉండదు. అప్పుడు ఆయన ఎన్నో పూజలు చేస్తాడు భగవంతుని. చివరికి సావిత్రీదేవి ప్రత్యక్షమవుతుంది. ఏం కావాలయ్యా నీకు అంటే, నాకు ఇట్లా పుత్రుడు కావాలి అంటే ఆమె ఉంటుంది కూతుర్నిస్తుంది. అదేంటి కూతుర్నిచ్చావు, నేను కొడుకుని కదా అడిగింది అంటే, బెంగపడకు, నీకు ఆల్రెడీ 100 కుమారులు వచ్చేటటువంటి నిర్ణయం అయిందని బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు చెప్పారు నాకు, వస్తూ ఆయనతో మాట్లాడేసి వచ్చా నేను. కాబట్టి నీకు 100 పుత్రులు వచ్చేది ఉంది. నేను మాత్రం నువ్వు నన్ను పూజించి నన్ను అడిగావు కాబట్టి నీకు ఒక కుమార్తెని నీకు అందజేస్తున్నాను అని. ఇంకా ఆనందం ఈయనకి తట్టుకోలేకపోతున్నాడు. ఆ కుమార్తె ఎంత ముద్దుగానో, చిన్నప్పటి నుంచి తెలివితేటలు, అత్యద్భుతమైనటువంటి తెలివితేటలు, భక్తి, ఆచార వ్యవహారాలు చక్కగా పాటించడము, ఇవన్నీ కూడా వస్తాయి. ఈమెకి యుక్త వయస్సు కూడా వస్తుంది. అయితే ఈమెకి ఏంటంటే తన ఫ్రెండ్స్ ద్వారా సాల్వా దేశపు రాజు ఒకడు ఉంటాడు అనమాట, సత్యవంతుడు అని. ఆయన జుమత్సేనుడు అని చెప్పేసి ఆయన యొక్క కుమారుడు సత్యవంతుడు అనేవాడు మంచిగా రూపవంతుడు, గుణవంతుడు, సత్యవంతుడు, తెలివైన వాడు అన్ని అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఆమె అతన్ని చాలా ఇష్టపడడం జరుగుతుంది. కాకపోతే ఎవరికి చెప్పదన్నమాట. అయితే దురదృష్టవశాత్తు ఏమైతుందంటే, ఈ జుమత్సేనుడు ఎవరైతే ఉంటారో అతడు తన శత్రువుల చేతిలో ఓడిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. ఆయనకు కళ్ళు కూడా పోతాయి. సో దాంతో పాపం చాలా బాధాకరమైనటువంటి స్థితిలో ఉంటారు. సరే ఒకరోజు నారదుడు వస్తాడు, వచ్చేసి అశ్వపతి దగ్గరికి వస్తాడు. మ్యాడ్రిడ్ రాజైనటువంటి అశ్వపతి దగ్గరికి వచ్చి, ఏవయ్యా మీ అమ్మాయిని చూస్తే ఇంత ముచ్చటగా ఉందో, చాలా పద్ధతిగా ఉన్నటువంటి అమ్మాయి, ఇంకా ఎందుకు వివాహం చేయలేదు అని చెప్పేసి. అప్పుడు ఆయన కూతుర్ని అంటాడు, చెప్పమ్మా, నువ్వే చెప్పాలి, నీకు తగిన వరుణ్ణి నువ్వే వరించాలి, నువ్వు ఏదంటే సరే అది అని. అప్పుడు ఈమె మాత్రం డైరెక్ట్ గా చెప్పేస్తుంది, ఇట్లా సత్యవంతుడు నాకు భర్త అని చెప్పేసి నేను నిశ్చయించుకున్నాను. సో ప్రేమ వివాహాలు ఆ రోజుల్లో ఎంత ఎక్కువగా ఉండేవో చూడండి. మనకు మహాభారతం నిండా ప్రేమ వివాహాలే. సో సో అని చెప్పి ఈమె మెచ్చుకుంటుంది. ఈమె తన కోరికను తెలియజేస్తుంది తండ్రికి. చేయగానే మరి వారి పరిస్థితి ఇలా ఉంది కదమ్మా, ఎందుకు నీకు వేరే వాళ్ళు దొరకలేదా, ఆయననే దొరికాడా అంటే, లేదు, ఆయన గొప్పతనం చూడు ఒకసారి, లక్షణాలు, ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు చూడు. ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు రాజ్యం లేదన్న మాట నువ్వు అన్నది నిజమే. కాకపోతే రాజ్యం లేదు కానీ ఆయన బుద్ధి లోపల బృహస్పతి లాంటి వాడు. టాలెంట్, ఫైటింగ్ చేయాలి అంటే శౌర్యం లోపల దేవేంద్రుడితోని సమానం అతను.
ఇక ఎంత అందంగా ఉంటాడు అంటే చంద్రుడు ఎందుకు పనికిరాడు. సో అంత అందమైనటువంటి వాడు, అంత తెలివైనటువంటి వాడు. ఇక బ్రాహ్మణుల పైన భక్తి, ఆయనకు తన లోపల ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అని అంటాడు. అనగానే అప్పుడు నారదుడు ఒక్క మాట అంటాడు, ఒక మాట చెప్పనా, అన్ని ఉన్నాయి, నువ్వు చెప్పినవన్నీ కరెక్టే, వీటన్నిటితో పాటు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే పెళ్ళైన 1 year లోపల చనిపోయే శాపం ఉంది అని. ఒక్కసారిగా తండ్రి మాత్రం నథింగ్ డూయింగ్. ఇంగ్లీష్ లో చెప్పమంటే ఇంగ్లీష్ లో చెప్తా, హిందీలో చెప్పమంటే హిందీలో చెప్తా, తెలంగాణలో చెప్పమంటే తెలంగాణలో కూడా చెప్తా, నువ్వు అతన్ని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు అని చెప్పి అంటాడు. నీకు ఇంకెవరూ దొరకలేదా? ఏమంటుంది, మరి నాన్న నేను అతన్ని మనసా వాచా కర్మేనా అతన్నే భర్తగా భావించాను, కాబట్టి అలాంటి వాడైనా సరే ఇక నువ్వు నాకు మాత్రం అతన్ని ఇవ్వక తప్పదు అని అంటాడు. అనగానే ఇంకా ఏం చేస్తాడు, ఇక అతను మాట్లాడు. నారదుడు కూడా అంటాడు, ఇంకా మాట్లాడకయ్యా, తప్పక ఈమె చేసినటువంటి పుణ్యఫలము మామూలుది కాదు, ఇలా ఈమె తెలివైనటువంటి అమ్మాయి, హైలీ మెచ్యూర్డ్ గర్ల్, నువ్వు తప్పకుండా వివాహం చెయ్యి అంటే వివాహం జరుగుతుంది. జరిగిన తర్వాత ఆయన కూడా అంటాడు, పాపం ఆయన కళ్ళు కూడా ఉండవు కదా వీళ్ళ నాన్నగారికి, సత్యవంతుడు నాన్నగారికి. ఆయన కూడా అంటాడు, మేము చూస్తే ఏమీ లేదు, అడవుల్లో ఉన్నాము, నాకు కళ్ళు లేవు, ఆస్తి లేదు, ధనం లేదు, అన్ని కూడా ప్రతిరోజు కష్టపడి కర్రలు కొట్టుకొని వస్తాడు మా కొడుకు, దాంతో మేము బతుకుతున్నాము. నీ కూతురేమో పాపం సుకుమారి అని పాపం ఆయన కూడా ఎంతో ట్రై చేస్తాడు. ఇక వినడు అన్నమాట. వీళ్ళు మాత్రం ఎలా అయితేనేంటి పెళ్లి చేస్తారు. తండ్రి అశ్వపతి పాపం సావిత్రికి రకరకాల నగలు, డబ్బులు, చీరలు అన్ని ఇస్తాడు. సో వాళ్ళందరూ శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా కాకుండా వాళ్ళందరూ కూడా ఆమె ఎలా ఉంటుందంటే, సావిత్రి నార చీరలు కట్టుకుని ఆభరణాలు, వస్తువులు అన్ని తండ్రికి ఇచ్చేస్తుంది. ఇచ్చేసేసి అప్పుడు తను చక్కగా భర్తతోటి చాలా ఆనందంగా, అంటే అసలు ఎలా అంటే ఇలా క్షణం తిరిగేసరికి 1 year అయిపోతుంది. ఎలాంటి వాళ్ళకైనా మగవాళ్ళకు కూడా ఫస్ట్ 1 year చాలా హ్యాపీగా ఉంటుంది. జీవితంలో అన్ని నేనే సాధించానని అనుకుంటారు. సో సత్యవంతుడు కూడా హ్యాపీగా జరిగింది, సావిత్రికి కూడా హ్యాపీగా జరిగింది. ఇదంతా అయిన తర్వాత ఇంకొక 4 days మాత్రమే ఇతను చనిపోవడానికి ఉందన్నమాట. అప్పుడు ఆమెకి గుర్తొస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే 3 రోజుల పాటు అత్యద్భుతమైనటువంటి పూజలు, నోములు, ఇవన్నీ ఇవి అంటే ఏ విధమైనటువంటి పూజలు చేయాలి, ఏ విధమైనటువంటి వ్రతాలు చేయాలి, దాన్ని 3 రాత్రుల దీక్ష అంటారు. ఆ 3 రాత్రుల దీక్షను కూడా తీసుకుని చాలా అద్భుతంగా ఆమె పాటిస్తూ ఉంటుంది. పొద్దున్నే లేవడము, తల్లిదండ్రులకు అత్తమామలకు నమస్కరించడము, భర్తకు కూడా సేవ చేయడము. తర్వాత సావిత్రి నేను వెళ్ళేసి పండ్లు తీసుకొని వస్తాను, అడవికి వెళ్తాను అంటే నేను కూడా మీతో వస్తాను. సో నౌ షీ నోస్, ఇన్నాళ్ళు గడిచిపోయింది, ఇప్పుడు ఇది కష్టమైనటువంటి సమయం అని చెప్పి తెలుసు. అప్పుడు తను కూడా భర్తతో పాటు బయలుదేరింది అనమాట. అడవి అందాలు ఇవన్నీ చూస్తూ, ప్రతిరోజు అవన్నీ ప్రకృతి అందాలన్నీ కూడా ఆస్వాదిస్తూ, భర్తను కూడా చూస్తూ చిన్న చిన్న మార్పులు ఆయనలో రావడం అనేటటువంటిది గుర్తిస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. ఓ రోజు అతను తల ఇలా ఒళ్ళో పెట్టేసుకుని, భార్య ఒళ్ళో పెట్టుకుని పడిపోతాడు అనమాట. పడిపోగానే ఇంకేం చేయాలి, మీకు ఏం చేయాలో తెలియదు, పాపం సపర్యాలు చేస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా చూస్తే ఆయన లోపల స్పృహ పోయింది అన్న విషయం తెలుస్తుంది. ఇంతలోకే ఒక నల్లటి ఆకారం ఉంది, కూరలుండి, ఎర్రటి కళ్ళు, ఇలా ఎర్రటి కళ్ళు, నల్లటి రూపము, మంచిగా కూరలుండి, బట్టలేమో ఎల్లో కలర్ బట్టలు, బంగారు వర్ణం ఉన్నటువంటి బట్టలు, భీకరాకారం ఉన్నటువంటి ఒక ఆయన పాశంతో వస్తాడు. ఈమె అడుగుతుంది, ఎవరయ్యా నువ్వు అని. అంటే నా పేరు యమధర్మరాజు, నువ్వు చూడటం అనేది ఇది ఆశ్చర్యం పెద్ద కాదు, ఎందుకంటే నువ్వు పతివ్రతవి, అందరూ నన్ను చూడలేరు. సో ఏం లేదమ్మా, నీ భర్తకు ఆయువు తీరిపోయింది, నేను పట్టుకెళ్ళిపోతున్నాను, అతను పుణ్యపురుషుడు కాబట్టి ఏమీ లేదు, నేను వచ్చాను, మామూలుగా మా యమ కింకర్లు రావాలి, కానీ ఇతను అత్యంత పుణ్యవంతుడు కాబట్టి నా దగ్గర తీసుకెళ్లి ఇక్కడి నుంచి అతన్ని స్వర్గానికి పంపించేస్తాము అని అంటాడు. అని పాశం విసిరేసి అందులోంచి జీవాన్ని లాగేస్తాడు బయటికి. లాగేయగానే ఇతని శరీరం అక్కడ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఇవిడ శరీరాన్ని తీసుకెళ్లిపోయి అక్కడ పక్కన కొన్ని పొదల్లో పెట్టేస్తుంది అనమాట. పొదల్లో పెట్టేసిన తర్వాత అప్పుడు యమధర్మరాజు వెళ్ళినటువంటి దారిలోనే తన భర్త ప్రాణం వెనకాల వెళ్తుంది. కొద్ది దూరం వెళ్ళినాక ఇట్లా చూస్తాడు, ఏదో అడుగుల శబ్దమై ఆయన వణికిపోతాడు. ఏమైందిరా, నా వెనక ఎవరో ఉన్నారని చెప్పి భయపడిపోతాడు యమధర్మరాజు. చూడగానే ఆమె సావిత్రీదేవి, నువ్వెందుకు వస్తున్నావు అమ్మా, ఆగా ఇక్కడే ఆగు, భయపడిపోయా కదా, ఎంత ఉలిక్కి పడిపోయానో తెలుసా, ఇలా కొట్టుకుంటాడు. ఓకే నథింగ్, ఏం బర్రీ అవ్వద్దు, ఏం లేదు, సావిత్రిని అని కొద్దిగా భయం తగ్గుతుంది. ఆయన తగ్గిన తర్వాత అప్పుడు అంటాడు, భర్త వెళ్ళిన దారే కదా భార్య వెళ్ళవలసినటువంటిది, నా పాతివ్రత్యం వల్ల నేను వెళ్ళలేనటువంటి ప్లేస్ ఏది లేదని మీకు కూడా తెలుసు కదా, కాబట్టి నేను చిన్నప్పటి నుంచి కూడా ధర్మ మార్గంలో ఉన్నటువంటి దాన్ని, అంటే నువ్వు చెప్పింది కరెక్ట్, నీ మాటలకు నేను ఒప్పుకున్నాను, నీకు ఒక భర్త ప్రాణాలు తప్ప ఏదైనా ఒక వరం కోరుకో అంటాడు. అంటే మా మామగారు సాల్వరాజు ఎవరైతే ఉన్నారో ఆయనకి కంటి చూపు లేదు, అది వచ్చేలాగా అనుగ్రహించండి అని అంటారు అనమాట. సరే ఇచ్చాను, ఇంక నేను వెళ్తున్నా అంటే మళ్ళీ వెంటబడుతుంది. ఇదేమిటి, మళ్ళీ ఎందుకు వెంటబడతావు, నాకు భయపెడుతున్నావా నువ్వు,
ఏంటిది అంటే అవంటుంది, నేను మనోవాక్కాయాలతో నా జీవితంలో ఎవరికి కూడా నేను ఈ రోజు వరకు కష్టపెట్టలేదు, అందరినీ కూడా ప్రేమగా చూసుకున్నాను, దీనుల ఎడ కరుణ చూపించాను, నాకు ఉన్నటువంటిది ఏంటి భర్త తప్ప మరేమీ లేదు. అటువంటి అతన్ని నువ్వు తీసుకెళ్లడం ఏముంది, నువ్వు ధర్మదేవతవు కదా, నీకు ఈ విషయాలన్నీ తెలియదా, నువ్వు సమవర్తి అంటారు కదా, నిన్ను యముడే కాదు శమనుడు అని కూడా అంటారు, మనసు కూడా నిగ్రహం ఉన్నటువంటి వ్యక్తి కదా, నీకు ఇంత మాత్రం తెలియదా అని రివర్స్ చేస్తుంది ఆయనకి. ఆయన అంటాడు, ఓకే నీ మాటలన్నీ కూడా అమృత తుల్యమే సావిత్రి, కానీ ఒక వరం ఇస్తాను కోరుకో, నీ భర్త ప్రాణాలు తప్ప అంటాడు. అనగానే సరే అయితే అంటుంది, మా మామగారి రాజ్యము ఇవన్నీ ఏవైతే కోల్పోయామో మేము అవన్నీ కూడా రావాలి అంటే, సరే ఇస్తాను, ఇక నువ్వు కోరిన వరాలు ఇచ్చా కదా, ఇక రావద్దు ప్లీజ్ అని అంటే, ఆమంటుంది నువ్వేం నువ్వు అలా అంటావు కరెక్టే, కానీ ధర్మాత్ములు ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ధర్మక్రియలను చేయకుండా ఆపుతారా? అందులో వాళ్ళు ఎటువంటి కన్ఫ్యూజన్ కి లోనవరు. కాబట్టి నేను కూడా ఎంత కష్టమైనా సరే నా భర్తను ఎలా వదిలేస్తాను? నువ్వు వరం ఇవ్వకపోయినా సరే నీ వెనకాల వస్తా నేను, నా భర్త ఎక్కడికి పోతే అక్కడికి రావడం అంటే, సరే ఇంకొక వరము ఇస్తానులే అడుగు అంటాడు. అనగానే సరే మా మామగారికి సరే మా నాన్నగారికి పుత్రుల సంతానం లేదు, నేను ఒక్కదాన్నే కూతురు, నేను కూడా బయటికి వచ్చేసాను, మా నాన్నగారికి 100 పుత్రులు వచ్చేటటువంటి వరం ఉంది, కానీ అది ఇప్పటివరకు రాలేదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, 8th పే 9th పే కమిషన్ లో కూడా చూసాము, ఎందులోనూ కూడా రాలేదు, మరి ఎప్పుడు ఇంక్రిమెంట్ వస్తుందో ఎప్పుడు లైఫ్ ఏమైతుందో తెలియదు. ఈయన అంటాడు, ఓకే ఓకే నువ్వు పే కమిషన్స్ కోసం ఎదురు చూస్తూ కూర్చోకట్టగా నేను నీకు అనుగ్రహం చేస్తానని చెప్పేసి ఆ యమధర్మరాజు ఆవిడకి ఆ వరాన్ని కూడా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇంకా నువ్వు అలిసిపోయావమ్మా వెళ్ళు అంటాడు. అంటే భర్తకు సేవ చేయడమే భార్య యొక్క పరమార్థము. మళ్ళొకసారి చెప్తా, భర్తకు సేవ చేయడమే భార్యకు పరమార్థము. మళ్ళొకసారి చెప్తా, భర్తకు సేవ చేయడమే భార్యకు పరమార్థము అని చెప్పేసి ఆవిడ, ఎవరు చెప్పారు ఇది? శ్రీనివాస్ చెప్పలేదుట, సావిత్రీదేవి చెప్పింది. నా భర్త పాదాలలోనే నా మనసంతా కూడా లగ్నమై ఉంది, నాకు అలసట ఎక్కడ ఉంటుంది, నాకు ఇక అలసట లేదు, నాకు నిద్ర పట్టదు, నాకు ధర్మనిష్ట మాత్రమే ఉన్నది, నేను సూర్య చంద్రులు ఏ విధంగా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారో అదే విధంగా నాకు కూడా పాతివ్రత ధర్మాన్ని పరిపాలించడం అలవాటు. ఇక ఎవరైనా 7 మాటలు మాట్లాడారు అంటే, 5-6 మాటలు మాట్లాడుకున్న తర్వాత 7వ మాట మాట్లాడాడు అంటే వాడిని బంధువుగా చేసేసుకోవాలట. నీకు ఆ విషయం తెలియదా? ఇప్పుడు మన ఇద్దరం రిలేటివ్స్ కూడా అయిపోయామయ్యా, ఇంతసేపు మాట్లాడాను, 7 మాటలు ఏంది 20 మాటలు మాట్లాడుకున్నాం మనము, ఇప్పుడు మన ఇద్దరం ఒకరికొకరిని చుట్టాలని కూడా అయ్యాం కదా, కాబట్టి నా కోరికను ఇవ్వాలి అంటాడు. సరే ఇంకొక కోరిక కోరుకో అని చెప్పేసి, సరే నువ్వు భర్త ప్రాణాలు వద్దు అని చెప్పేసి అన్నావు కదా, సరే వదిలేస్తాను, నేను ఆ మాట అడగను, కానీ నాకు అది చాలా కష్టము, ఇక నేను కనుక ఈ భర్త ప్రాణాలను వదిలేస్తే నాకు ఇంకెవ్వరూ కూడా ఏ శుభకార్యాలకు పిలవరు, ఏమీ చెయ్యరు, కాబట్టి ఒక పని చెయ్యి, మా మామగారి యొక్క పుత్రుడు అయినటువంటి సత్యవంతుణ్ణి పునర్జీవుడిగా చెయ్యు అని ఇండైరెక్ట్ గా అడుగుతుంది. అడగగానే ఆమె పట్టుదలకు సంతోషిస్తాడు. సంతోషించి మళ్ళీ అప్పుడు ఆ జీవిని మళ్ళీ తీసుకెళ్లి, శరీరం ఎక్కడుంది అంటే అక్కడ పొదల చాటున తాపాను, సరే పద అని చెప్పి మళ్ళీ ఇద్దరు కిందికి వస్తారు. వెళ్ళి అక్కడ పొదల చాటును చూస్తే శరీరం అలాగే ఉంటుంది అనమాట. చెప్పి సంతోషపడి, నీ భర్త 400 సంవత్సరాలు జీవిస్తాడు, నీకు కూడా 100 మంది కుమారులు కలుగుతారు, నీ భర్త కీర్తివంతుడు అవుతాడు అని చెప్పేసి వరం ఇస్తాడు అనమాట యమధర్మరాజు. సావిత్రి ఎంతో సంతోషపడుతుంది. భర్తను కూడా తీసుకెళ్లి ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూర్చుని ఇవన్నీ మాట్లాడతారు. వాళ్ళ మామగారికి కూడా రాజ్యం వస్తుంది, శత్రువులందరూ కూడా చనిపోయి ఉంటారు, వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. ఈమె విషయాలన్నీ చెప్పిన తర్వాత చాలా సంతోషపడతారు. నువ్వు పుణ్యవతివి అమ్మా, నీ వల్ల మా వంశం బాగుపడమే కాదు, నా కుమారుడు కూడా మళ్ళీ జన్మని తీసుకున్నాడు అని చెప్పేసి చాలా సంతోషపడతారు అని విషయాలన్నీ కూడా చెబుతూ, కాబట్టి ఆ పతివ్రత అయినటువంటి సావిత్రి ఎంతనో మీ భార్య అయినటువంటి ద్రౌపది కూడా అంతే, అంతకంటే గొప్ప పతివ్రత. తప్పక ఆమె మీ వంశానికి శుభం చేస్తుందయ్యా, నువ్వు బెంగపడకు అని చెప్పి ఇక మార్కండేయ మహర్షి అక్కడి నుంచి తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇక్కడ కథ అనేది మన అందరికీ తెలిసిన కథలే, కాకపోతే ఈ కథల లోపల ఉన్నటువంటి ధర్మం ఏంటి? భయంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఈ కథలన్నీ తలుచుకోవాలి. ఈ కథలు తలుచుకుంటే ఒకటేమో మహాభారతం వేద సమానం కాబట్టి తద్వారా ఏమన్నా పుణ్యం వస్తే వస్తుంది, అందులో డౌట్ లేదు, వేదవ్యాసుడు రాదు. రెండవది ఏంటంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది, మనలో ధైర్యం వస్తుంది, మన లోపల మార్పు వస్తుంది. జీవితంలో ప్రతిదానికి మనం భయపడిపోతూ ఉంటాము. ఏది జరిగినా కూడా మన జీవితం లోపల మనం భయపడుతూ అయ్యో అయ్యో అని చెప్పేసి ఎప్పుడు కూడా బెంగగా ఉంటాము. ఆ
బెంగలన్నీ కూడా మనకు దూరం అవుతాయి. ధర్మరాజు కష్టాల ముందు మన కష్టాలు ఎంత? సావిత్రీదేవి యొక్క పట్టుదల ముందు మనకుందా ఆ పట్టుదల? యమధర్మరాజును కూడా ఎదిరించింది అంటే దానికి కారణం కేవలము ధర్మ పాలనయే కదా. సో ధర్మ పాలన, ధర్మంని గనక సరిగా పరిపాలించడం అనేటటువంటిది ఏదైతే ఉందో అదే మన జీవితం యొక్క లక్షణము. ధర్మబద్ధమైనటువంటి జీవితం అన్నిటికంటే గొప్పది. బ్లాక్ మనీ డబ్బులు తీసుకెళ్లేసి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎవరికో ఇచ్చేయడము, లేకపోతే ఇదంతా కూడా మనం ప్రతిసారి ప్రతి స్పీచ్ లో మనం ప్రతి ప్రవచనంలో మనం తెలుసుకుంటున్నాం ఏమని, మనలో మార్పు తేని ఆధ్యాత్మికత ఎందుకు, మనల్ని మంచి వాళ్ళుగా చెయ్యని ఆధ్యాత్మికత ఎందుకు? వాడెవడో గట్టిగా పొగరుగా మాట్లాడుతూ పొగరుగా చేస్తూ వాడు ఇంత విద్వాన్ అంత విద్వాన్ అని పొగరుగా ఉంటూ నేను దగ్గరికి రానియకుండా నా కాళ్ళు పట్టుకో అనడము, ఇలా దూరం నుంచే ఇలా ఆశీర్వాదాలు ఇచ్చినట్టుగా చేస్తూ దేవుళ్ళుగా అయిపోయే వాళ్ళు గొప్పనా, లేకపోతే డౌన్ టు ఎర్త్ ఉన్నటువంటి వ్యక్తులు గొప్పనా? మన జీవితం లోపల ఎవరు గొప్ప? గొప్ప గొప్ప వాళ్ళే ఎంత వినయంగా ఉన్నారు అనేటటువంటిది మనం చూడగలుగుతాము. అటువంటిది మనం ఇవాళ మహాభారతం స్టార్ట్ చేసుకోక ముందు మనం ఎన్నో అనుకున్నాం. పీఠాధిపతులు, మఠాధిపతులు, వీళ్ళందరి లోపల పరిణతి రావడం లేదు. ధర్మం అనేటటువంటిది వాళ్ళకు తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే వేదం తెలుసు వాళ్ళకి, ఆ వేద మంత్రాలు చదవగలుగుతారు, సంస్కృతంలో చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. కానీ వారి లోపల పరిణతి ఎక్కడిది? సో పరిణతి లేకుండా వీళ్ళందరూ మఠాధిపతులు, పీఠాధిపతులుగా అవుతున్నారు. డబ్బు కోసం, కీర్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా వాళ్ళని సేవలు అవి చేయించుకుంటున్నారు. ఇక వాళ్ళ జీవితంలో ఏ రకమైనటువంటి మార్పు లేదు. డబ్బు 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 కీర్తి, డబ్బు కీర్తి, డబ్బు కీర్తి. సో దీనివల్ల ఏమైపోతుంది, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఉత్తరాధికారులు వాళ్ళలో కూడా ఇవే చూస్తారు. వాళ్ళు ఇలాగే పెరుగుతారు. దానివల్ల శంకరాచార్య ఏ పద్ధతితోనైతే ఏది కావాలనైతే పెట్టాడో ధర్మ ప్రచారము, ఆ ధర్మ ప్రచారము జరగడం లేదు. జరగకపోవడం వల్ల ఏమైంది, ఒకప్పుడు 85% ఉన్నటువంటి మన హిందువులు ఇవాళ అఫీషియల్ రికార్డ్స్ లో 70%, అన్అఫీషియల్ గా 50%, 55%, 60% కంటే లేరు. క్రమ పద్ధతిలో కూడా హిందువులందరూ కూడా నాశనం అయిపోతున్నారు. వేరే మతస్థులందరూ కూడా పెరిగిపోతూ ఉన్నారు. వారిని ఎవ్వరూ ఆపేవాళ్ళు లేరు. మనం చేస్తున్నదల్లా ఏందయ్యా అంటే అమాయకమైనటువంటి జనాలను మూఢనమ్మకాల ద్వారా మనం ప్రోత్సహించడము. వారి లోపల ఏ విధమైన పరిణతి లేదు. అలా కూర్చుని వింటారు. వాళ్ళు ప్రవచనం చెప్తారు, అనుగ్రహ భాషణం అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఇలా కూర్చుని వింటారు అందరూ. ఆయన చెప్పే ముక్కలో ఒక్కటి అర్థం కాదు. ఓ 2-3 గట్టి మాటలు అంటాడు. అందులోపల చివరికి 3-4 చప్పట్లు కొట్టించుకునే మాటలు అంటారు. చప్పట్లు కొట్టేస్తాం, అయిపోతుంది. ఏం చెప్పాడో అడగండి అక్కడ ఉన్న జనాలని. మీరు వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పాడో చెప్పండి అంటే ఎవ్వరు చెప్పరు. 10 మాటలు చెప్పమనండి, చెప్పరు. ఈ విధంగా మూఢనమ్మకాలతో మనం జీవితాన్ని గడపకుండా సావిత్రీదేవిలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ధర్మపాలన మనందరి లోపల కూడా రావాలి. ఇక శ్రీరాముడి కథ మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏముంది? ఎంత ధర్మపాలన, సత్యము ధర్మము, సత్యము ధర్మ పరాక్రమ అని చెప్పేసి మనం విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నాము. అటువంటి లక్షణాలను మనం ఎందుకు తెలుసుకోలేము? ఎందుకు మనము మన జీవితంలో తెలుసుకున్న తర్వాత ఆచరించలేము? ఇదే విషయాన్ని మనము రావణ కుంభకర్ణుల విషయంలో తీసుకుంటే, తండ్రి మాటని వినకుండా అతను ఏ విధంగా దుర్మార్గుడు అయిపోయాడు. ఆ తర్వాత అతని ద్వారా ఎంతమంది దుర్మార్గులు తయారయ్యారు మనకు. వీరందరూ రావణాసురుడు, కుంభకర్ణుడు, వారందరికీ ఉన్నటువంటి అసూయ గుణం అనేటటువంటిది ఎలా వాళ్ళని భగవంతుడికి దూరం చేసింది, ధర్మానికి దూరం చేసింది అనేటటువంటిది రావణాసురుడు, కుంభకర్ణుడు, ఖరుడు, తర్వాత ఈమె శూర్పణఖ, వీరందరి విషయంలో కూడా తెలుసుకున్నాము. కానీ విభీషణుడు అడిగినది ఏంటి? ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ కూడా నా జీవితంలో భగవంతుడా నేను తప్పులు చేయకుండా చూస్తూ అని అనడం. ఇది అన్నిటికంటే గొప్పది. మనం ఇది దేవుడా నాకు కష్టాలు ఇవ్వద్దని నేను అనను, కానీ కష్టాలు ఇచ్చినప్పటికీ కూడా నా లోపల ఏ విధమైనటువంటి ధర్మము నుంచి డీవియేషన్ అయ్యే పనులు నేను చేయకూడదు, ధర్మ పాలన నేను ఎప్పటికీ కూడా చేస్తూ ఉండాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థించడం అనేటటువంటిది మరొక ఉన్నతమైనటువంటి కథ. ఇక ధర్మము దానము కనుక మనం ముద్గలుడి కథలో చూసుకున్నట్లయితే, మహోన్నతమైనటువంటి ముద్గలుడి కథ మనకి ఏం చెప్తుందంటే ఆతిథ్యం ఎలా చేయాలి, అవతల వాళ్ళని అల్పులుగా చూడకూడదు. ఆయన అంటాడు, నన్ను నువ్వు అసహించుకోలేదయ్యా, నన్ను నువ్వు ఎప్పుడూ అసహించుకోలేదు, నా ముఖం చూసి నన్ను ఎప్పుడూ నువ్వు అసహించుకోలేదు. పిచ్చివాడిలాగా ఉంటాడు ఆయన, బిచ్చగాడిలాగా ఉంటాడు, మరి అయినప్పటికీ కూడా ఇతను అసహించుకోలేదు. రెండవది ఏంటి? తాత్కాలిక సుఖాల కోసం అని చెప్పి ఎప్పుడూ పాటుపడలేదు. ఇవాళ నేను దేవుడి దగ్గరికి ఎవడో స్పెషల్ దర్శనం ఇచ్చాడు కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయామనుకో, తాత్కాలిక సుఖం అది. సో అది కాకుండా నా లోపల పరిణతి వచ్చిందా లేదా? సో ఆయన ఏమనుకున్నాడు, నేను మళ్ళీ నాకు ఈ మానవ జన్మ వచ్చింది అంటే ఒకటే పర్పస్ ఏంటంటే మరొక జన్మ లేనటువంటి స్థాయికి నేను ఎదగాలి.
కాబట్టి ఈ కథలన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే ధర్మబద్ధమైనటువంటి జీవితము, ఎట్టి పరిస్థితులలో ఎటువంటి పరిస్థితులలో కూడా ధర్మానికి దూరంగా వెళ్ళకూడదు. ధర్మంగా ఉన్న వాళ్ళకి అంతిమంగా విజయం వస్తుంది. ఈ విజయం రావడమే కాకుండా వారికి మోక్ష సాధనకు కూడా ఇవి అలవాటైతాయి. మన గురించి మనం తెలుసుకోవడానికి కష్టాలే మనకు ముఖ్యము. కష్టాలు లేనివాడు వాళ్ళ గురించి వాళ్ళకే తెలియదు. సుఖం ఉన్నవాడు జీవితం అంతా సుఖం ఉన్నవాడికి ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఆత్మ ఉంది అని చెప్పి ఎలా తెలుసుకుంటాడు? కాబట్టి అది ఎప్పటికీ జరగదు. ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు మాత్రమే. ఏ విధంగానైతే అశోకుడు యుద్ధం లోపల చూశాడు, ఆ యుద్ధం చూశాడు, అంత ఘోరమైన యుద్ధాలు చేశాడు. ఎందుకని? తనే ఇష్టపడ్డటువంటి అమ్మాయి దూరం అయిపోయింది. ఆ బాధ లోపల అతడు గుండెల నిండా బాధ నింపుకుని అనేక దేశాలను జయిస్తూ ఉంటాడు. తన సొంత అన్నదమ్ములను అందరినీ కూడా చంపేసేసి అన్ని రాజ్యాలను జయిస్తూ 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 చివరికి కళింగ రాజ్యంకి వెళ్ళిన తర్వాత తను ప్రేమించినటువంటి అమ్మాయిని కూడా ఆ యుద్ధంలో చంపేయడం జరుగుతుంది తనకు తెలియకుండానే. అప్పుడు అతనికి అర్థమవుతుంది అనమాట. కానీ అప్పటికే అతనికి పెళ్లి కూడా అయి ఉంటుంది. అప్పుడు మళ్ళీ భార్య దగ్గరికి వెళ్ళిపోతాడు శరణు వేడుతూ, అయ్యయ్యో ఇంత ఘోరమైనటువంటి యుద్ధాలు చేశాను అని చెప్పి. అప్పుడు అతని భార్య శాంతి మార్గంలోకి అతన్ని తీసుకెళ్ళింది. అంత మార్పు రావాలా మనకు జీవితంలో? మనకు కష్టాలు ఉన్నాయి కదా ఆల్రెడీ, మనకు మార్పు రావడానికి అవి చాలు. అశోకుడికి జరిగినంత పెద్ద కథలు జరగాల, లేకపోతే గౌతముడికి జరిగినటువంటి విషయాలు మనకు జరగాల వైరాగ్యం తేవడానికి మనకు చాలా సులువేందంటే వేరే వారి అనుభవాలతోని మనం నేర్చుకోవాలి. మనకున్నటువంటి కొన్ని అనుభవాలు ప్లస్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనుభవాలు, శాస్త్రమే ప్రమాణము. శాస్త్రంలో ఉన్నటువంటి అనుభవాల ద్వారా మన జీవితంలో సరైనటువంటి వైరాగ్యాన్ని తెచ్చుకోవాలా కాదా ఒకసారి ఆలోచించండి. సో మన జీవితంలో సరైనటువంటి వైరాగ్యం రావడానికి మహాభారతాన్ని మించింది లేదు. 4 వేదాలని త్రాసులో ఒకవైపు ఇంకొక వైపున మనకు మహాభారతం పెట్టినట్లయితే మహాభారతమే గొప్పది అని చెప్పి ప్రూవ్ అయింది. కాబట్టి ఇది పంచమ వేదమే కాకుండా ఇది అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి వేదము అని చెప్పి మనం గుర్తించాలి. వేదాలన్నీ మనం నేర్చుకోలేకపోవచ్చు, కానీ మహాభారతంలో ఈ పేర్లు ఇవన్నీ మర్చిపోండి. పేర్లు అవి పెద్ద మీకు ఇంపార్టెంట్ కాదు. పేర్లు మర్చిపోయినా నో ప్రాబ్లం. పేర్లు మనకి ఇవాళ గుర్తుంటాయి, రేపు గుర్తుండవు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందల్లా ఏంటంటే అందులో ఉన్నటువంటి ధర్మము. సో మన లోపల రావాల్సిన మార్పు ఏంటి? నేను ధర్మబద్ధంగా ఉండాలి అనేటటువంటి మార్పు. రెండోది, ధర్మరాజు ఇవన్నీ నేర్చుకుంటున్నాడు అంటే ఈ కథలన్నీ ధర్మరాజు కోసం చెప్పినవే కాదు, మన కోసం కూడా చెప్పినవి. ధర్మరాజుకున్నంత కష్టాలు మనకు లేవు కదా. సో కాబట్టి అన్ని రకాల కష్టాలు పడుతూ కూడా ధర్మరాజు శాస్త్రం ద్వారా ఏ విధంగా తను ఊరట చెందాడు. కాబట్టి మన అందరి జీవితంలో కూడా వచ్చినటువంటి కష్టాలకు నిజమైనటువంటి ఊరట చెందించేది కేవలము మన శాస్త్రము మాత్రమే. ఆ శాస్త్రాన్నే మనం అందరము కూడా శరణు వేడుదాం. ఈ విధంగా కథ వెనక ఉన్నటువంటి అసలు విషయాన్ని కూడా తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. అందరికీ తెలిసిన కథలే, పెద్ద కథ లోపల ఎక్కువ ఇదేం లేదు. కానీ రామాయణం మొత్తం చెప్పొచ్చు, కానీ ఇంకా సరే మనకి ఇంకా చాలా ఉంది. అరణ్య పర్వం తర్వాత ఇంకా విరాట పర్వంలోకి వెళ్ళాలి, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి రామాయణం చెప్పుకుందాం, ప్రత్యేకంగా చెప్పుకుందాం. రామాయణం 24,000 శ్లోకాల రామాయణంలో మనం యుద్ధకాండ వరకు తప్పకుండా చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ. మంచి నిద్రలోకి వెళ్ళిపోయారా అందరూ? సార్ ఇవాళ మాత్రం మంచి కథలు సార్. మీరేమో పడుకొని వినమన్నారు, మాకేమో వినమన్నది నేనే కదా. బాగున్నాయి సార్, బాగున్నాయి కానీ పడుకొని వినమన్నా కదా. పడుకొని వింటే నిద్ర రాకుండా ఎట్లా ఉంటుంది? నేను పని చేసుకుంటూ వింటున్నాను సార్. లేదు సార్, వింటున్నా పని చేసుకుంటూ వింటున్నా. చాలా సులువుగా లేదా ఇవాళ కథ? చాలా సులువుగా లేదా? కానీ ధర్మం కూడా ఏం కష్టం ఉంది చెప్పండి ఆచరించడం. ధర్మబద్ధమైనటువంటి జీవితము చాలా సులభం తెలుసా? యాక్చువల్ గా మనం అనుకుంటాం గానీ అధర్మంగా నివసించడం కష్టం తెలుసా? మన శరీరాన్ని మన మనస్సుని చంపుకుంటూ నివసించడం అనేటటువంటిది చాలా కష్టం. కానీ మనం ప్రశాంతంగా బతకగలుగుతాము అని ఒక్కటే గుర్తుంచుకోండి. మనము ఎప్పుడు ప్రశాంతంగా బతకగలుగుతాము అంటే మనము ధర్మ మార్గంలో వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు ఏ బాధ ఉండదు. ఇది నేను చెయ్యాలి అంతే చేస్తున్నాను, ఇది నేను చూడాలి కాబట్టి చూస్తున్నాను, ఇంతే మనం ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ధర్మ మార్గంలో వెళ్ళడమే అత్యంత సులువైనటువంటి పద్ధతి. ఒక కథ ఉందన్నమాట, నిజం చెప్పడం సులువా అబద్ధం చెప్పడం సులువా అని. అంటే ఏది కష్టము అని అంటే నిజం చెప్పడమే కష్టం, అబద్ధం చెప్పడం కష్టం. ఎందుకంటే అబద్ధాన్ని గుర్తుంచుకోవాలి, నిజాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. నిజం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అబద్ధం చెప్తే అబద్ధాన్ని గుర్తుంచుకోవాలి. అదే విధంగా అధర్మం అనేది నిజంగా కష్టము, ధర్మ మార్గంలో వెళ్ళడం చాలా సులువు. జీవితాన్ని సరళంగా రుజు ప్రవర్తనతోటి నిజాయితీతోటి చేస్తూ మన జీవితాన్ని సక్రమంగా
చేసుకోగలిగేటటువంటి శక్తి మన అందరి లోపల ఉంది. ఏమి ఎక్కువ కష్టపడక్కర్లేదు. మన మన ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా చెప్పేది ఒకటే. ఇవాళ మణిద్వీపంలో కూడా మనం ఏమని తెలుసుకున్నాము, మన లోపల ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. మన లోపల ఉన్నటువంటి తమస్సుని రజస్సుని తగ్గించుకుని మనలో ఉన్న సాత్విక గుణాన్ని బయటికి తీస్తే చాలు. అక్కడి నుంచి దేవుడు పట్టుకెళ్ళిపోతాడు. మన సాత్విక గుణాన్ని పట్టుకెళ్ళడమే మన ముఖ్య ఉద్దేశము. అప్పుడు ఆటోమేటిక్ గా మనం ప్రకృతి లోపల కలిసిపోతాం. అమ్మవారు ఏకాంత మండపంలో ఉన్నప్పుడు ఏం చేస్తారని చెప్పి తెలుసుకున్నాము. ఎవరెవరికి ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, సృష్టి మొత్తాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇంత దేవుడు అక్కడ ఆలోచిస్తున్నాడంటే వై ఆర్ యు వరీడ్? అది నీ టెన్షన్ కాదు, దేవుడి టెన్షన్. కాబట్టి మనము ధర్మ మార్గంలో వెళ్తే చాలు. చిన్న చిన్న విషయాల్లో పర్లేదులే ఎవరు చూస్తున్నాడు అని అనుకోకండి. చూస్తున్న వాడు ఒకడు ఉన్నాడు, మనం ఎవరు చూడరు. ఎవరు జ్ఞాపకం? మనం ఏదో కీర్తి అనుకుంటాము, స్టేజ్లు ఎక్కుతాము, ఎక్కుతాము, ఇవి ఎవరు గుర్తుంచుకోరు తెలుసా మనని. ఒక 4 చీఫ్ జస్టిస్ల పేర్లు చెప్పండి ఎవరైనా చూద్దాం. ఎవరైనా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక 5-6 పేర్లు చెప్పండి చూద్దాం. ఓకే, పోనీ ప్రైమ్ మినిస్టర్ల పేర్లు చెప్పండి. ఒక ప్రైమ్ మినిస్టర్ల పేర్లు చెప్పండి, ఒక 4-5. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్, వాజ్పేయి గారు, విపి సింగ్, నరేంద్ర మోడీ గారు, వాజ్పేయి గారు, పివి నరసింహారావు గారండి. ఇద్దరు పేర్లు చెప్పారు. ఇందిరాగాంధీ, ఇంకా ఆయన మన్మోహన్ సింగ్, నరసింహారావు గారండి, దేవేగౌడ, ఆయన కొంచెం సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్. మొరార్జీ దేశాయ్ పేరు విన్నారా? మొరార్జీ దేశాయ్, చంద్రశేఖర్ అని కొన్ని రోజులే ఉన్నాడు. చంద్రశేఖర్. సో ఇలాగా అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ అయ్యాడు, ప్రైమ్ మినిస్టర్ కాలేదు. ఓకే, సో ఏమవుతుందంటే కొంతమందిని మాత్రమే మనం గుర్తుంచుకుంటాము. చీఫ్ జస్టిస్ పేరు చెప్తే గుర్తుంచలేదు. ఒక కంపెనీకి హెడ్ ఎవరు అంటే మనం ఎంతమందిని గుర్తుంచుకుంటాం? ఒక 20 కంపెనీల పేర్లు చెప్పి ఆ 20 కంపెనీల పేర్లకు మనకు ప్రపంచంలో టాప్ 500 ని మనం ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటాం. ఫార్చ్యూన్ అనేటటువంటి ఒక మ్యాగజైన్, టైమ్ అనేటటువంటి పబ్లిషింగ్ హౌస్ లో ఉంటుంది. ఆ ఫార్చ్యూన్ 500 లో ఉన్నటువంటి కంపెనీలు ఏవో చెప్పండి అంటే 500 చెప్పగలుగుతారా మీరు? చెప్పలేరు. సో ప్రపంచంలోనే గొప్పవైన 500 పేర్లు చెప్పలేకపోతున్నారు. కనీసం ఒక 40 పేర్లు చెప్పగలుగుతామా? అతి కష్టం మీద చెప్పగలుగుతాం. అంటే ఏంటి? ప్రపంచంలో గుర్తింపు అనేటటువంటిది మనకు కష్టం. గుర్తింపు తెచ్చుకోవాలనుకోవడము, తర్వాత డబ్బులేవో సంపాదించాలనుకోవడం, తాడి దన్నేవాడి తల దన్నేవాడు కూడా ఉంటాడు. కానీ మరి ఎలా ఎదగడం? ఎలాగా? ఆధ్యాత్మ సంపద ద్వారా. ఈ గుర్తింపులు, ఈ డబ్బు, ఈ లౌకిక విషయాలు ఇవన్నీ కూడా కాదు. మనకు ఆధ్యాత్మిక సంపదను పెంచుకోవాలి. హరిత ఇవాళ మన ప్రవచనం ప్రారంభమైన మొదట్లో చెప్పింది, అన్నిటికంటే కూడా గొప్పది ఆధ్యాత్మిక మన ధర్మం. ఆ ధర్మాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. పెంచుకున్నట్లయితే మన లోపల భయపడనటువంటి తత్వం వస్తుంది. మన ముందు ఎవడన్నా తప్పు మాట్లాడుతున్నాడు అంటే వాడిని అక్కడిదక్కడ ఎదిరించే శక్తి వస్తుంది మనకు. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు ఆ వ్యక్తి గురించి ఏం తెలుసు, నువ్వు చెడ్డవాడివి, వాడు మంచివాడు అంటే మనము నివారించగలిగే చెడుని నివారించగలుగుతాం. నివారించలేకపోతే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాం. కానీ ఒక బురద కూపంలో ఎప్పటికీ ఉండమని గుర్తుంచుకోండి. మనం ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటి? బురద, మురికి కూపం. వాడు వెళ్తాం, ఫంక్షన్కి వెళ్తాము, వీడో మాట అంటాడు, వాడో మాట అంటాడు, ఇంటికి వచ్చాక గింజుకుంటాం. నీకు తెలుసా నన్ను ఈ మాట అందంటే, నిన్నేనా, నన్ను కూడా ఈ మాట అంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ. మగవాళ్ళు కూడా, నేను ఇక్కడ ఏమీ ఆడవాళ్ళే అని కాదు, మగవాళ్ళలో ఎన్ని ఉంటాయో పాలిటిక్స్. సో ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో కష్టాలు అనుభవిస్తూ, కష్టాలలో పడుతూ, ఇష్టం లేని వ్యక్తులతో జీవితం అంతా గడుపుతూ, ఆఫీస్ లో సరే నీకు ఇష్టం లేకపోయినా కూడా నీ బాస్ తో పనిచేయాలి, తప్పదు, కొన్నాళ్ళు ఓపిక పడతావు. కానీ నిజ జీవితంలో కూడా నీకు అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు నువ్వు వీటి నుంచి విడిపోవడానికి ప్రయత్నం చేయడం లేదు అని మనని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకున్నప్పుడు ఏమవుతుంది? ప్రశాంతమైన జీవనం గడపడానికి మనకు అవకాశం ఉన్నప్పటికీ కూడా మనము మురికి నీళ్ళనే ఇష్టపడుతున్నాము, మురికి కూపంనే ఇష్టపడుతున్నాము. ఆ మురికి కూపాలను ఇష్టపడకుండా భగవంతుడిని ఇష్టపడడం మొదలెట్టండి. మంచి మనుషులు 4 చాలు జీవితంలో. మంచి మనుషులు 4 చాలు జీవితంలో. అంతకంటే ఎవ్వరు అవసరం లేదు తెలుసా? మీకు ఎంతమంది కావాలి? అసలు 4 కూడా అవసరం లేదు తెలుసా? ఒక భర్త, అంటే ఎక్కువ మంది భర్తలు ఉంటారని కాదు, నంబర్ 1 భర్త, లేదు భార్య, 2 పిల్లలు, బస్ నువ్వు. ఇంకెవ్వరు అక్కర్లేదు ప్రపంచంలో. ఆనందంగా ఉండడానికి భార్యలు చెప్పొచ్చు సార్. సో
అట్లాగా ఈ మనకు దగ్గర వాళ్ళు ఈ ముగ్గురు నలుగురు తప్ప మనకి ఎవరు అవసరం? నిజంగా ఆనందంగా ఉండేవాడికి ఇవి తప్ప ఏం అవసరం లేదు. మా నాన్నగారు అంతే, ఆయనకు మా ఫ్యామిలీ తప్ప ఏం లేదు. ఎవరు వెళ్ళినా మళ్ళీ మన ఫ్యామిలీ అంతే. ఇంటికి వచ్చేసారు, 9 o'clock అందరు వచ్చారా చూసేవాళ్ళు, తలుపు పెట్టేసేవారు, నిద్రపోయేవారు అంతే. ఆయనకి ఎక్కువ వెయిటింగ్ ఏమీ లేదు. తక్కువ. ఆయన జీవితం అంతా ఆయనకు 3 సార్లు ఏళ్ళనాటి శని వచ్చింది ఆయన జీవితంలో. 3 సార్లలో వీ నెవర్ ఫెల్ట్ హీ సఫర్డ్ ఎనీథింగ్. అక్కడ అసలు ఆయనకి ఏం అనిపించిందని మేము అనుకోలేదు ఎప్పుడు. 3 సార్లు ఏళ్ళనాటి శని వచ్చింది ఆయనకి. ఒక్కసారి కూడా ఆయనను బాధ పెట్టిందని అనుకోలేదు. ఎందుకంటే ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్. అందరూ వచ్చారా లేదా చూసుకునేవాడు. ఇంట్లో అందరూ వచ్చారా 9ంటికి తలుపేయడం, రాకపోతే గేట్ బయట నిలబడేవారు. 9 o'clock కి కూడా రాకపోతే గేట్ బయట నిలబడేవారు. 9:15కి రాగానే గేట్ తలుపులు వేసేసి పడుకునేవారు. సో అట్లాగా ఏంటంటే ఎంత సింపుల్ లైఫ్ ఉంటే అంత ఆనందంగా ఉంటాం. నన్ను నమ్మండి ప్లీజ్, ఈ ఒక్క విషయం నన్ను నమ్మండి. మిగతా మీ ఇష్టం, ఇక మీకు ఇక మీ కర్మ నేనేం చేయలేను. కానీ ఇది మటుకు నమ్మండి, ఏంటంటే దేవుడు నమ్ముతూ సింపుల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు మిగతా వాళ్ళకంటే కోట్ల రెట్ల ఆనందంగా ఉంటారు. మనకు అల్టిమేట్ గా ఆనందంగా ఉండాలా, దుఃఖంగా ఉండాలా? ఎవరైనా జవాబు చెప్పండి. మిక్సర్ గా ఉండాలా? ఆనందంగా ఉండాలి సార్. ఆనందంగానే ఉండాలి, ఆనందంగానే ఉండాలి. మిక్సర్ కూడా వద్దు మనకు. ఎప్పుడు వస్తుందంటే ఆనందము, మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఆనందం వస్తుంది. అనవసరమైన చెత్తని నెత్తి మీద పెట్టుకోకుండా ఉంటే ఆనందం వస్తుంది. పద్మావతి గారు చెప్పండి. ఉన్న దాంతో తృప్తి పెడితే ఆనందం ఉంటుంది సార్. కోరికలు లేకుండా ఉండడం కరెక్ట్ కరెక్ట్. అది ఎప్పుడు వస్తుంది మనకు చెప్పండి? ఆ కోరికలు లేకుండా ఉండడం ఎప్పుడు వస్తుంది అంటే సింపుల్ లైఫ్ అలవాటు చేసుకున్నప్పుడు వస్తుంది. ఇప్పుడు పెద్ద కారు కూడా నీకు సంతోషం ఇవ్వదు. ఇవాళ కారు కొంటావు, రేపు అక్కడ మెయింటెనెన్స్ వాచిపోతూ ఉంటుంది. వాళ్ళ బైక్ కొంటావు, మెయింటెనెన్స్ వాచిపోతూ ఉంటుంది. పిల్లలు వస్తారు, పిల్లలకు రోగాలు, పిల్లలకు వచ్చిన ఇబ్బందులు. సో అందుకోసం అని చెప్పి ఏంటంటే ఎంత తక్కువ ముడులు ఉంటే జీవితం అంత సులువుగా ఉంటుంది. కాబట్టి ఆ ముడులు తెంచుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ ముడులు తెంచుకోవాలి. ఏ ముడి కూడా మనను బాధ పెట్టకూడదు. కాబట్టి ఇదే మనం మహాభారతంలో తెలుసుకుంటాము. ఎన్ని బంధాలు పెట్టుకుంటే అంత. చివరికి శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు? నాకు మరోసారి చెప్పవయ్యా భగవద్గీతని అని అడిగితే ఉత్తర గీత సమయంలో ఏమన్నాడు? అప్పుడు నువ్వు కర్మ చేయకపోతే తప్పు, కానీ ఇప్పుడు నువ్వు కర్మ చేస్తే తప్పు. పద వదిలేసే, ఇవన్నీ వదిలే. ఎలా రావాలి? షార్ట్ కట్ చెప్తాను నీకు నేను. ఉత్తర గీత సోహం అనే మంత్రం ద్వారా ధ్యానం చెయ్యి. ధ్యానం అనేటటువంటిది సూపర్ ఫాస్ట్ గా నేను దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. బలవంతంగా కుండలిని వెనక్కి రివర్స్ కు తిప్పి పైకి తీసుకెళ్తుంది. సో కాబట్టి ఏంటంటే వయస్సుకు తగ్గ పనులు చేస్తూ అన్ని ధర్మబద్ధంగా చేస్తుంటే ఏది తప్పు కాదు. అంతేగాని పుట్టగానే ముక్కు మూసుకుని తపస్సు చేయమని కాదు కదా. అదే విధంగా విద్వత్తు అంటే ఏదో నువ్వు 10 శ్లోకాలు చెప్తే విద్వత్తు కాదు, అందులో ఉన్నటువంటి అర్థము. నేను చెప్పే కదా, మాకు తెలిసిన వారు ఒక ఆయన 108 సార్లు పారాయణం చేయించాడు. నేను అడిగాను, సరే పారాయణం అయితే చేయించారు కదా, 108 ఫ్యామిలీస్ ని పెట్టారు. కొత్త లోపల ఏంటంటే హంగు వద్దు, ఆర్భాటం వద్దు అని. తర్వాత ఏమైంది, ఎవరింట్లో వాడు ప్రసాదాలు కొబ్బరి ముక్కలు ఇవ్వండి అయ్యా అంటే ప్రసాదాలు అన్నాలు పెట్టడం మొదలెట్టేశారు. ముందు మెల్లగా పులిహార పెట్టారు, తర్వాత పులిహార పెరుగన్నం పెట్టారు. సరే నేనైతే మస్తు ఎంజాయ్ చేశారు. ఎందుకోసం అంటే నాకు పెద్ద పారాయణం ఇంట్రెస్ట్ లేదు కదా. సో సరిగ్గా ప్రసాదాల టైంకి వెళ్ళేసి లాస్ట్ చదివేవాడిని. సోహం ఏకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయ అని చెప్పి, అంటే ఒక్క శ్లోకం చదివినా చాలు అని చెప్పి వెళ్ళిపోయి ప్రసాదాలు మాత్రం మంచిగా తినేవాడిని అనమాట. సో నేను అయిపోయింది, నాది డిన్నర్ అయిపోయింది అనేవాడిని. జోగా చెప్తున్నా, అలా ఏం చేయలేదు కానీ. బట్ అంటే ఇక్కడ ఏంటంటే అర్థమవుతున్నది. సో హంగు ఆర్భాటం చేసినా కొద్దీ ఏమవుతుందంటే భగవంతుడి పైన భక్తి తగ్గిపోతుంది. తర్వాత నేను చేశాను. ఒక ఆయన చెప్తున్నాడు, నేను ఇవన్నీ చేశాను కాబట్టి నా కూతురికి పెళ్ళయింది అని. నీ కూతురికి పెళ్లి అయ్యేది ఉంది కాబట్టి పెళ్ళయింది, అంతేగాని 108 సార్లు విష్ణు సహస్రనామం ఒకరోజు అడిగాను, ఏమన్నా ఒక 10 నామంలది అర్థం చెప్పండి అని. ఏముందండి, భగవంతుడు సర్వవ్యాపి, కరెక్టే. ఆ సర్వవ్యాపి అన్నటువంటి ఒక నామం చెప్పండి. సో ఇక్కడ ఏమైతుందంటే, అంటే ఇది నేను ఆయనని ఏదో ప్రశ్నించడానికో కుళ్ళబోవడానికో అనలేదు. బట్ ఏంటంటే ఆయన లోపల ఆలోచన తెప్పియాలని అన్నాను. కాబట్టి మనం ఏంటంటే మన ధర్మాన్ని తెలుసుకుని వెళ్తే వచ్చే ఆనందమే వేరు. ఒక కొత్త పదాన్ని మనము తెలుసుకుని దాని అర్థాన్ని తెలుసుకుని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎంత ఆనందం ఉంటుంది. అదే మనం ఇప్పుడు విష్ణు సహస్రనామంలో చేస్తున్నది అదే. అన్ని పదాలు అర్థాలు తెలుసుకుని వాటన్నిటిని ధ్యాన రూపంలో చేసుకుంటూ భగవంతుణ్ణి మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి తత్వము తెలిస్తేనే అతను బ్రాహ్మణుడు, తత్వం తెలియకపోతే విప్రుడే. మన స్వామి రామ అందరూ గూగుల్లో కొట్టుకొని
చూడండి. ఆ స్వామి రామ అంతే చేశారు. ఆయన ఏం చేశారు? స్వామి రామ, నేను శంకర మఠానికి అధిపతిని అయ్యాను, ఏం చేస్తున్నాను? చెక్కులు సైన్ చేస్తున్నాను, అందరికి వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తున్నాను, ఇదేనా నా జీవితం అనుకున్నారు. అనుకుని ఆయన ఏం చేశారు? ఎవరికి చెప్పకుండా పారిపోయారు, హిమాలయాస్లోకి వెళ్ళిపోయారు. ఆయనదే ఆ బుక్, హిమాలయాలతో నా అనుభవం, హిమాలయ యోగులతో నా అనుభవం అని. ఆ పుస్తకం ప్రతి ఒక్కరు, తెలుగులో ఉంటుంది, తెలుగులో కూడా దాని ట్రాన్స్లేషన్స్ వచ్చాయి, ప్రతి ఒక్కరు కొనుక్కోవాల్సిన పుస్తకం అది. హిమాలయ యోగులతో నా అనుభవాలు అని చెప్పి ఉంటుంది. ఇది స్వామి రామ, ఆయన శంకర మఠంలో పనిచేసి పారిపోయిన ఆయన అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? సో ఈ శంకర మఠాలు వీటిలో వాటిలో కూడా ఏమేం జరుగుతుందో తెలుసుకున్నాం. ఇదే విషయాన్ని తపోవన్ మహారాజు ఎవరు? మహానుభావుడు ఆయన. ఆయన దగ్గర నుంచి ఈ చిన్మయ మిషను, శివానందాశ్రమము, దయానందాశ్రమము, మన మలయాళ స్వామి గారు, విద్యాప్రకాశానంద స్వామి గారు, మన మోడీ గారు, ఇటు సైడ్ చూస్తే పరిపూర్ణానంద సరస్వతి గారు, అటు చూస్తే తత్వ విధానంద గారు, వీరందరూ అదే స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు. తపోవన్ మహారాజు యొక్క 2-3 జనరేషన్స్ అన్నమాట ఇవన్నీ. చిన్మయ మిషన్ ఎంత అద్భుతం! సో ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తపోవన్ మహారాజు నుంచి ప్రారంభమైనవి. ఆ తపోవన్ మహారాజు తన యాత్రలు చేస్తూ ఉండేవాడు అనమాట. హిమాలయ యాత్రలన్నీ చేస్తూ ప్రకృతిని అద్భుతంగా ఆయన ప్రేజ్ చేస్తూ వెళ్తుండేవాడు. అయితే ఆ సమయం లోపల అతను తన ఫ్రెండ్ అయినటువంటి శంకర మఠం ఆయన, అరే ఈసారి నువ్వు వెళ్తున్నావు కదా, నేను కూడా వస్తాను అని చెప్పేసి అన్నాడు అనమాట. సరే అని చెప్పి రెడీ అయ్యారు. తీరా చూస్తే లాస్ట్ మినిట్ లో ఆయన డ్రాప్ అవుతారు. ఎందుకోసము? శంకర మఠంకి ఎవరో, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో ఉండేది, బ్రిటిష్ గవర్నర్ ఎవరో వస్తున్నాడు, ఆయన కోసం అరేంజ్మెంట్స్ చేయాలి అని చెప్పేసి ఆ అరేంజ్మెంట్స్ కోసం పాపం ఆయన ఉండిపోతాడు. ఉండిపోవడం వల్ల ఏమవుతుంది? ఈయన తపోవన్ మహారాజ్ అనుకుంటాడు అనమాట, వీళ్ళందరికీ అడ్మిన్ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి అని చెప్పి బాధపడతారు ఆయన తపోవన్ మహారాజు. తపోవన్ మహారాజ్ది కూడా హిమగిరి విహారం పుస్తకం అందరూ కూడా తప్పకుండా కొనుక్కోండి. నేను ఎప్పుడో చెప్పింది, ఇది 100 రూపాయల పుస్తకం అంతే, అది తప్పక కొనుక్కోండి. జీవితం మారిపోతుంది, నిజంగా జీవితం మారుతుంది. ఎందుకంటే చదువుతుంటే కళ్ళలోంచి నీళ్లు వస్తూ ఉంటాయి. ఆయన ఎన్ని రకాల కష్టాలు పడ్డారు. ఓ రోజు కైలాస పరిక్రమ చేస్తూ ఉంటే ఆ చలికి తట్టుకోలేక, ఆయనకు శరీరం మీద ఎక్కువ ఇది కూడా లేదు, శరీరం పైన బట్టలు కూడా ఎక్కువ వేసుకోవడం అనమాట. అలాంటిది ఆయన మంచులో పడుకుంటాడు, మంచు తుఫాన్ వస్తుంది, 2-3 రోజుల పాటు జ్వరము, తినడానికి తిండి ఉండదు, తనతో వచ్చిన వాళ్ళలో దాదాపుగా అందరూ చనిపోతారు. కానీ ఆయన ఒక్కడు మాత్రం ఆ కైలాస పర్వతం యొక్క చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు. సో ఇవన్నీ చదువుతుంటే ఏమనిపిస్తుంది అంటే, అత్యద్భుతమైనటువంటి మనుషులు మన దగ్గర ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, మనీషులు ఉన్నారు మన దగ్గర. మహానుభావులైనటువంటి వాళ్ళందరినీ పుట్టించినటువంటిది మన భరతఖండం. కాబట్టి ఈ దేశంలో పుట్టడం మన గొప్పతనం, మన అదృష్టం. ధర్మంలో పుట్టడం మన అదృష్టం. మనం అందరం ఇలా కలవడం కూడా మన అదృష్టమే. జై శ్రీకృష్ణ. ఓకేనా? ఇంకా మిగతాది రేపు తెలుసుకుందామా? రేపు ఏముంది మనకు? రేపు దశశ్లోకి అయిపోయిందా మనకు? రేపు ఏంటి? సోమవారం. సారీ కరెక్ట్. నేను రేపు సోమవారం అనుకుంటున్నా. రేపు నాకు ఫుల్ 4-5 ప్రోగ్రామ్స్. రేపు పొద్దున 7 నుంచి 8:30 ఒకటి, 9 నుంచి 12 దాకా ఒకటి, తర్వాత 3 to 4 ఒకటి, 4 to 5 ఒకటి, మళ్ళీ రాత్రి మన రఘువంశం. జై శ్రీకృష్ణ. రేపు 5 ప్రోగ్రామ్స్ 6 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకంతా ఓకేనా? మీకు ఓకే కదా? అంత ఫైన్ కదా? ఇవాళ అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవ్వాలని, ధర్మ మార్గాన్ని నిరంతరము కూడా పాటించాలని, ధర్మ మార్గానికి దూరంగా ఎప్పుడు వెళ్లకుండా ఉండాలని, ప్రతి కథ కూడా మన లోపల ఒక మార్పుని తీసుకురావాలని, ఆలోచనని మన లోపల సృష్టించాలని, వచ్చినటువంటి ఆలోచన మనను తొలిచి వేస్తూ మన లోపల జ్ఞానము వచ్చేదాకా మనని ముందుకు తీసుకెళ్తూ ఉండాలని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు రఘువంశం, ఆహ్లాదకరమైనటువంటి రఘువంశంలో తర్వాతి భాగాన్ని తెలుసుకుందాం. అందరికీ కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. శుభరాత్రి సార్. నమస్తే సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురూజీ. జై శ్రీ